సాధారణంగా లోపలికి ఆహ్వానిస్తారు. మిగతాలందరూ లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి. దయచేసి వేదిక మీద ఉన్నోళ్ళు కూడా వేదిక ముందర ఉన్నోళ్ళు కూడా జర పక్క జరిగి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులను గౌరవించాల్సినంత అవసరం ఉంటుందన్న. దయచేసి మరి వచ్చినటువంటి అతిథులకు అందరికీ కూడా మరి ప్లేస్ కేటాయించి మరి వేదికకు అడ్డంగా ఉండకుండా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. జనమంతా నీ పక్షమే ఉరుడాసిన తల్లి సిద్దిపేటనేమో హైదరాబాదల్లే అందంగా మలిచి దశాబ్దిలో శతాబ్ది అభివృద్ధిని చూపినోడా అటు పొద్దు ఇటు పొడిసిన హరిశన్న మళ్ళా నీ గెలుపాగదే ఆరన్నది నూరయ్యినా హరిశన్న జనమంతా నీ పక్షమే చెక్కుడాములు గట్టి బీడును వండించినావు మరుముల గ్రామాలకు బీటీ రోడ్డేసినావు 10 ఏళ్లలో ప్రగతిని అద్భుతంగా చేసినావు రంగనాయక సాగర్ అటు పొద్దిటు పొడిసిన హరిశన్న మళ్ళా నీ గెలుపాగదే ఆరన్నది నూరయ్యినా హరిశన్న జనమంతా నీ పక్షమే దయచేసి ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా మన విఐపీలు వస్తున్నారు. మీరందరూ కూడా వెనకకు జరగాలి అందరూ దయచేసి. ఎందుకంటే రాగానే కొంచెం వెనకకు షిఫ్ట్ అయితే బాగుంటుంది. ఎవరు ఏమనుకోవద్దు ఎట్లా అందరు. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేలు
మౌత్ పీసులు 2 పెట్టు తమ్ముడు. అరే బాబు, నువ్వు అస్సలు టైంలో పిస్సలుగా అనేది చేయకరా నాయన. మంచిగా సౌండ్ పెంచు, క్లియర్ ఉండాలి, డిస్టర్బెన్స్ కావద్దు. వైర్ మైక్ కూడా ఒకటి రెడీ పెట్టుకో తమ్ముడు, ఒక 2-3 పెట్టుకో. కూడా ఉండాలి, రెడీగా ఉండు ఇద్దరు. వైర్ కనెక్షన్ కూడా తీసుకో. అధ్యక్షురాలు పద్మా రేవంత్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొదటి రోజు అందరూ కూడా ఖాళీ చేయాలి. మొదటి రోజుల అందరు ఖాళీ చేయాలి. బాబియా ఇక్కడికి పక్క జరుగు. తమ్ముడు మీరా ఇప్పుడు
మన శాసన సునీత లక్ష్మారెడ్డి గారు బాబు మైక్ వస్తలేదు. బాబు నువ్వు వైర్ మైక్ రెడీ చేసుకో, వైర్ మైక్ ఒకటి. బాబు మైక్ వస్తలేదు బాబు. హలో హలో మైక్ అందరికీ నమస్కారం. ఈరోజు మన కొల్చారం మండలంలో నర్సాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష రైతు గర్జన కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన మాజీ మంత్రివర్యులు, మరి పిలిస్తే పలికేటువంటి అన్న అంటే నేను ఉన్నాను అని చెప్పేసి వచ్చేటువంటి మన అన్న హరీష్ రావు గారికి, అదేవిధంగా గౌరవనీయులు మన శాసన మండలి సభ్యులు పెద్దలు షేర్ సుభాష్ రెడ్డి అన్న గారికి, యాదవ్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షురాలు సోదరిమణి పద్మా దేవేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు అన్న చింతా ప్రభాకర్ గారికి, మాణిక్యరావు గారికి, మాజీ శాసనసభ్యులు కాంతి గారికి, అదేవిధంగా మన ఎర్రోల శ్రీనివాస్ గారికి, బిక్షపతి గారికి, మరి అదేవిధంగా అన్న దేశపతి శ్రీనివాస్ గారు, సారీ అన్న పెద్దలు సీనియర్ నాయకులు దేశపతి శ్రీనివాస్ అన్న గారికి, ప్రతాప్ రెడ్డి అన్న గారికి, దేవేందర్ అన్న గారికి, అదేవిధంగా క్రాంతికి చెప్పిన మన మాణిక్యం గారికి, మరి మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులైనటువంటి చంద్రగౌడ్ గారికి, అదేవిధంగా మరి సభావేదిక పడినటువంటి మన స్థానిక జెడ్పీటీసీ అయినటువంటి బేగమల్ల సంతోష్ గారికి, అదేవిధంగా ఎంపీపీ మాజీ అధ్యక్షులైనటువంటి మన మంజుల కాశీనాథ్ గారికి, మరి అదేవిధంగా స్థానిక సర్పంచ్ రాజాగౌడ్ గారికి, స్థానిక నాయకులు మన పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్ గారికి, మరి యువజన నాయకులు సంతోష్ గారికి, గ్రామ మన సభావేదిక పడినటువంటి పెద్దలందరికీ పేరు పేరున అన్యదా ఏమనుకోదు, మన్సూర్ గారికి, అదేవిధంగా గోపి గారికి, గౌరవ మాజీ జెడ్పీటీసీ సభ్యులకు, గౌరవ మాజీ ఎంపీపీలకు, గౌరవ మాజీ ఎంపీటీసీలకు, గౌరవ మాజీ సర్పంచ్లకు, సీనియర్ నాయకులు, సభావేదిక పడినటువంటి వేరే మరి మన నియోజకవర్గం కూడా వేరే నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, మరి అదేవిధంగా మన గ్రామ కమిటీ సభ్యులకు, ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులకు, సోదరిమణులకు, రైతు మిత్రులకు, మీ అందరికీ పత్రికా మిత్రులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ యొక్క రైతు గర్జన అనే కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలిసిందే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజేమో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి కంటి నిండా నిద్రపోయినటువంటి రైతుకు ఈ రోజు కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మరి మనందరికీ తెలిసిందే, మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మనకు రైతు బంధు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అదేవిధంగా మనకి రైతుకు సంబంధించినటువంటి మద్దతు ధర ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి అదేవిధంగా అన్ని కార్యక్రమాలు ఏంటంటే రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయలు ఏకకాలం చేయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. విద్యార్థులకు సంబంధించి భరోసా కార్డు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది 5 లక్షల రూపాయలకు సంబంధించి. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ రోజు మరి అవన్నీ చేయకుండా 6 గ్యారంటీల పేరు మీద ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా రైతు వ్యతిరేక విధానాలు, మహిళా వ్యతిరేక, యువక వ్యతిరేక విధానాలు ఇవన్నీ కూడా చేసినటువంటి సందర్భంలో
మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా సమయం ఇవ్వడం జరిగింది. మనమేమి ఇప్పుడే ఈ కార్యక్రమాలు చేయండి అని చెప్పేసి ఎవరినేం అడగలేదు. ఈ రోజు రైతులను నిండా ముంచింది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మనందరికీ తెలిసిందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు కళ్ళాలు మొత్తం కూడా రానిపోతా ఉన్నాయి, వడ్లన్నీ కూడా నానిపోతా ఉన్నాయి. రైతులందరూ కూడా బాధపడతా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. మరి వాళ్ళంతా కూడా ఏంటంటే రోడ్డు మీదకి ఎక్కి ధర్నాలు చేస్తామంటే అప్పుడు మేమందరం కూడా మాట్లాడి వాళ్ళకి సపోర్ట్ గా ఉంటే ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. నెల రోజులు అవుతుంది ఒక్కొక్క కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన తర్వాత కూడా, కానీ ఇంతవరకు కూడా మరి వాళ్ళు ఒక గింజ కొన్నటువంటి పాపన పోలే. కాబట్టి ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. నేను ఎక్కువ మాట్లాడకుండా విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా స్వాగతం సుస్వాగతం మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మా నర్సాపూర్ నియోజకవర్గం ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి అండగా ఉంటాము. మీరు మాకు అందుబాటులో ఉండండి. ఏ సమస్య వచ్చినా కూడా మీరు మాకు అందుబాటులో ఉండాలి. రైతుల పక్షాన మేము మరి మీరు మాతో పాటు ఉండాలని చెప్పేసి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే మనం రోజు మాట్లాడుకుంటాం, కానీ ఈ రోజు మన పెద్దలు వచ్చిండ్రు, వారి మాటలు విందామని చెప్పేసి స్వాగత ఉపన్యాసంలో నేను చిన్నగా మాట్లాడేసిన. కాబట్టి మరి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేసినటువంటి స్థానిక నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడు గౌరవనీయులు మన మాజీ కిందికి పెట్టుకోవడానికి రాదా? మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న, నమ్మిచ్చి గొంతు గోసెరో రాజన్న, నట్టేటను ముంచివేసెరో రాజన్న, మల్ల మొదటికొచ్చినాది తెలంగాణము. వచ్చిందా? మల్ల మొదటికొచ్చినాది తెలంగాణము, ఇక మరల వడకపోతే మన బతుకు ఆగము. మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న. ఏడాది కూడా నిండకపోయా. మొన్న అన్నాడు కేటీఆర్ గారు అన్నారు, ఇక మన డిసెంబర్ 7 వస్తే ఏడాది దినం సంవత్సరీకం. ఏడాది కూడా తిరగలేదు. 10 ఏండ్ల కేసీఆర్ పాలనలో రైతు పరిస్థితి ఎట్లా ఉండే? ఎదురు చూడకుండానే రైతు బంధు వచ్చి ఖాతాలో పడుతుండే కదా. కరోనా కాలంలో కూడా ఎవరి జేబుల పైసలు లేకపోయినా రైతుల జేబుల పైసలు ఉండేటట్టు చేసిండు కేసీఆర్. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి చివరి గింజ కొన్నట్టు. 2018 కదన్నా రైతు బంధు పెట్టింది. 2018 నుంచి మొన్నటి ఎన్నికల వరకు ఎప్పుడు రైతు బంధు ఆగలే. ఈయన వచ్చి ఏడాది కూడా కాలేదు, రైతు బంధు మీద చేతులు ఎత్తేసిండు. రాజాల్లాగా బతికిన రైతులు ఇవాళ అడుక్కునే పరిస్థితి వచ్చింది. బాబు రైతు బంధు ఏది, రైతు బంధు ఏది అని చెప్పి అడుక్కునే పరిస్థితి తెచ్చింది. ఇవాళ మార్పు మార్పు అన్నాడు. ఇది మార్పు కాదు. ఏ మార్పు? ఏ మార్చిండ్రు మనల్ని? ఇది మార్పు కాదు. జరిగింది ఏ మార్పు? ఎన్నెన్ని మాటలు మాట్లాడిండ్రు అసలు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలి అన్నాడు. అసలు రైతులకే దిక్కు లేకుండా చేసిండు. ఎంత ఇప్పుడు మహారాష్ట్రకు పోయి చెప్పిండు. ఇవాళ మహారాష్ట్రకు పోయి ఏం చెప్పిండంటే 6 గ్యారెంటీలు అమలైపోయినాయని చెప్పిండు. కానీ నోటికి మొక్కాలే. మొన్న ఒక మాట అన్నాడు కదా, హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయి అన్నాడు. ఉన్నాయి, 3 సముద్రాలు ఉన్నాయి. ఒకటి తిట్ల సముద్రం, ఒకటి అబద్ధాల సముద్రం, ఒకటి మోసాల సముద్రం.
ఈ 3 సముద్రాలు పొంగి పొర్లుతున్నాయి హైదరాబాద్ చుట్టూ. ఈ 3 సముద్రాలు అన్ని కలిపితే కాంగ్రెస్ మహాసాగరం. అందులో దారి తెలవని సుక్కాని లేని నావికుడు ఈ రేవంత్ రెడ్డి. ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏంటంటే దారి తెన్ను లేని ప్రయాణం అయిపోయింది. ఓ దిక్కు దశ లేని ప్రయాణం కింద ఇవాళ తెలంగాణను మార్చిండు. నోరు తెరిస్తే తిట్ల పురాణమే. కుక్క లెక్కదా కుక్క సావు, తల్లి విగ్రహం పెట్టిండు. నాకు నిజంగా కూడా కొల్చారం మండలానికి భూమికి దండం పెట్టబుద్ధి అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహమే లేకుండా చేద్దాం అనుకుంటుంటే కొరడా బట్టి వీపు మీద కొట్టినట్టు మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు. ఇవాళ తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమా, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమా. తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమ, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ. గర్భాన సింగరేణి గళమూన మధురవేణి, ఆ తరుల పూలతోని కురులల్లుకున్న రాణి. ముక్కోటి వందనాలు ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు. తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమ, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమా. ఎంతమంది కవులు ఎన్ని తీర్లుగా పాడినరు తెలంగాణ తల్లి మీద. జయ జయోస్తు తెలంగాణ జననీ, జయము సకల సంపత్ సంధాయిని అని నేను రాసుకున్న పాట. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందానాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, అమ్మ నీకు వందానాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము. ఎట్టొల్లా మట్టి సిప్పవు ఎట్టొల్లా మట్టి సిప్పవు, గాయిదోల్లా గాండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అని గదరన రాసి కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి. మిత్రులారా, మీరు చాలా మంది ఎక్కువైపోయేసరికి వాళ్ళకి కనబడట్లేదు, కొంచెం కూర్చోండి కొందరు. అన్న వినొస్తుంది కదనే, వినొస్తుంది కదా, కనిపించకుండా వినిపిస్తే సరిపోతుంది. తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకున్నాం, ఊరూరా పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నామంటే ఆ తెలంగాణ తల్లి మన చరిత్ర గుర్తు, మన భూమికి గుర్తు, మన వ్యవసాయానికి గుర్తు, మన సిరి సంపదలకు గుర్తు, మన సంస్కృతికి గుర్తు, మన పండుగ పబ్బాలకు గుర్తు, మన సాంప్రదాయానికి గుర్తు. ఇవన్నీ కలగలిసి ఉన్న తెలంగాణ తల్లిని మనం తయారు చేసుకున్నాం. ఎందుకంటే వీటికి గౌరవం లేకుండే, సమైక్య రాష్ట్రంలో మన పండుగకు గౌరవం లేకుండే, మన పబ్బాలకు గౌరవం లేకుండే, మన సంస్కృతికి గౌరవం లేకుండే, మన భాషకు గౌరవం లేకుండే, మన వేషానికి గౌరవం లేకుండే, మన వ్యవసాయాన్ని కానిన దిక్కే లేకుండే, మన సంపద ఇక్కడి నుంచి తరలించకపోయేవాళ్ళు. అందుకని చెప్పి మనం మన అస్తిత్వం ఏందో, మన సంపద ఏందో, మనం ఎవరమో మనకు యాదికి రావాలని తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం. ఈ తెలంగాణ తల్లి ఎక్కడిది అన్నారు అప్పుడు ఆంధ్రోళ్ళు. తెలంగాణ తల్లి ఎందుకు? మన తల్లి తెలుగు తల్లి కదా, భాష తల్లి కదా, భూమి తల్లిని ఎందుకు ముందడి చేస్తున్నారు అన్నాడు. అంటే అప్పుడు కేసీఆర్ పట్టుబట్టి ఆర్టిస్టులను పిలిపించి తెలంగాణ తల్లి ఎట్లా ఉండాలనో చర్చ చేసి ఒక ఉద్యమ అవసరంగా, ఉద్యమంలో ప్రజలను మేల్కొల్పడం కోసం, ప్రజలకు అస్తిత్వ భావన కలగడం కోసం ఆర్టిస్టులను పిలిపించి ఆ తల్లి రూపురేఖల్ని చిత్రించిండ్రు. ఏం పెట్టినా మనం నెత్తి మీద కిరీటం. ఎందుకు కిరీటము, ఒక గొలుసు, ఇవన్నీ ఎందుకు పెట్టిండ్రు? ఒక అమ్మవారు వలె కనిపించాలని, ఒక ధాన్య లక్ష్మి వలె కనిపించాలని, ఒక ధన లక్ష్మి వలె కనిపించాలని, ఒక అమ్మవారు తిరిగి కనిపించాలి, ఒక మైసవ తల్లి తిరిగి కనిపించాలి, ఒక కాళికామ్మ తిరిగి కనిపించాలి, ఒక మహాలక్ష్మి తిరిగి కనిపించాలని చెప్పి కిరీటం పెట్టి 2 నగలు పెట్టి
ఆ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టిండు. ఒక చేతిలో బతుకమ్మ, తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, అలాయ్ బలాయ్ తీసే నా తెలంగాణ, నా తెలంగాణ, జంబి వంచిన ఆర్తి నా తెలంగాణ, నా తెలంగాణ. బతుకమ్మ, దసరా మన గొప్ప పండుగలు. ఆ పండుగలు ప్రతిఫలించేటట్టు తెలంగాణ తల్లిని మనం ఏర్పాటు చేసుకున్నాం. మన పంట జొన్న పంట కనుక జొన్న కంకి పట్టుకొని ఉన్నది ఆ తల్లి. ఆమె చేతిలో జొన్న కంకి ఉన్నది. తెల్ల జొన్న తెలంగాణ తల్లి పంట రన్నయో, జొన్న పంట మన తెలంగాణలో జొన్న ఎక్కువ పండుతుంది. దాన్ని పంచపాండవుల పంట అంటారు. ఎందుకంటే పాండవులు ఎట్లయినా బతికిండ్రు. వాళ్ళను అడవిలేసినా బతికిండ్రు, లక్క గృహంలో వేసినా పారిపోయి మొత్తానికి బతికిండ్రు, అజ్ఞాతవాసంలో బతికిండ్రు, రాజ్యానికి వచ్చైనా బతికిండ్రు. ఆ జొన్న పంట కూడా ఎక్కువ నీళ్లున్నా లేకపోయినా గాలిలో కొద్దిగా తేమ, భూమిలో కొంచెం పదనుంటే చాలు ఆ పంట పండుతుంది. అందుకని దాన్ని పంచపాండవుల పంట అంటారు. ఆ జొన్న కర్రను తెలంగాణ తల్లి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టమంటే పెట్టలేదు. సెక్రటేరియట్ ముందట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టమంటే పెట్టలే. తెలంగాణ తల్లి మన అందరి తల్లి. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టమని మనం అంటే ఆయన ఏమన్నాడంటే, నేను తెలంగాణ బిడ్డల తల్లి విగ్రహం పెట్టా, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతా అన్నాడు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాడట, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతాడట. రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఎందుకు? రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడితే రాహుల్ గాంధీకి సంతోషమై ఈయనను 5 ఏళ్ళు ఉండనిస్తాడు. ఈయన 5 ఏళ్ళు ఉంటే ఏం చేయొచ్చు? బ్యాగులు చదువుకోవచ్చు. రేవంత్ అంటేనే యాదికొచ్చేది ఏంది? ఆయన పేరే బ్యాగుల బాబ్జీ. మనం ఇప్పటి నుంచి బ్యాగుల బాబ్జీ అనే పిలుద్దాం. బ్యాగ్ బాబ్జీ. నువ్వు తెలంగాణ బాగోగులు చూడరా ఆయన అంటే ఆయన బ్యాగోగులు చూసుకుంటున్నాడు. బ్యాగోగులే చూసుకుంటున్నాడు ఆయన. రెండే పనులు, ప్రతిపక్షం మీద కేసులు, ఢిల్లీకి సూట్ కేసులు. ఇదే పని నడుస్తున్నది వచ్చినప్పటి నుంచి కూడా. ఢిల్లీకి సూట్ కేసులు, ప్రతిపక్షం మీద కేసులు. హరీష్ రావు లేచి ఏమడిగిండు అసెంబ్లీ? రుణమాఫీ జరగలేదయ్యా బాబు అన్నాడు. జరిగిందా మీరు చెప్పండి? అందరికి జరిగిందా? జరగలేదు అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు? లాగుల తొండలు ఇడుతా జరగలేదంటే అంటాడు. మరి మీరందరూ కూడా జరగలేదంటుండు. ఇప్పుడు ఎన్ని తొండలు కావాలిగా? అన్ని ఫాములు పెడతారు కదా, అట్లయినా తొండల ఫాములు కూడా పెట్టాలి. మీరందరూ చెప్తున్నారు కదా రుణమాఫీ జరగలేదని. మీరంతా రైతులే కదా, అందరేం బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు కదా. స్పష్టంగా రుణమాఫీ జరగలేదని చెప్తున్నారు. రుణమాఫీ జరగలేదని ఆయనకు హరీష్ రావు చూస్తే చాలు మంట, ఎక్కడ లేని మంట. ఎందుకు? ఆయనకు హరీష్ రావును చూసినా మంట, కేసీఆర్ను చూస్తేనేమో కేసీఆర్ అంత ఎత్తు ఆయన ఎదగలేడు. ఏం చేసినా ఎదగలేడు. వ్యక్తిత్వంలో కేసీఆర్ అంత ఎత్తు ఎదగలేడు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ తో ఏం చేస్తాడంటే ఊకే తిడతాడు కేసీఆర్ను తిట్టి కేసీఆర్ను చిన్నగా చేయొచ్చేమో అనుకుంటాడు. ఇవాళ అందరికంటే కేసీఆర్ పేరు ఎక్కువ జపం చేస్తున్నవాడు ఎవడంటే రేవంత్ రెడ్డి. మన జయ విజయులని వైకుంఠంలో ఉంటారు ముందట. వాళ్ళు ఒకసారి సప్త ఋషులు వస్తుంటే వాళ్ళని రానియలేదట. రానియకుంటే ఏమైందట అంటే సప్త ఋషులు వస్తుంటే రానియకుంటే జయ విజయులకు శాపం పెట్టిరట, మీరు రాక్షసులై పుడతారు భూమి మీద అని. మరి రాక్షసులై పుడితే ఎట్లా? మళ్ళీ మేము ఎట్లా విష్ణుమూర్తి దగ్గర రావాలంటే చెప్పిండట, మీరు రాక్షసులై పుడతారు కానీ ఎప్పటికీ విష్ణుమూర్తినే తలుచుకుంటారు అని చెప్పిండట. రావణాసురుడు అయి పుట్టి వాడు జీవితం అంతా రాముడినే తలుచుకున్నాడు. ఆయన ఆఖరుకు రాముని చేతిలో చచ్చిండు, రాముడినే కలిసిపోయిండు. వైరభక్తి అంటారు. ఇలా రేవంత్ రెడ్డికి కూడా కేసీఆర్ అంటే భయం. కలలా కనిపిస్తే కూడా వణుకు. గులాబీ జెండా కనబడితే గుండె వణుకుతున్నది ఇవాళ.
ఆ వణుకు కొద్దీ ఇక నోటి తీటను ప్రదర్శిస్తున్నాడు. ఒకటే నోటి తీట, ఇక కుక్క లెక్క చేస్తావు, ఇది అవుతావు, అది అవుతావు, ఇవన్నీ ఎటు పడితే అటే మాట్లాడుతున్నాడు. హరీష్ రావుని చూస్తే కూడా అదే బాధ ఆయనకు. హరీష్ రావు ఎట్లా పైకి వచ్చినవాడు? రేవంత్ రెడ్డి లెక్క బ్యాగులు ఇచ్చి పైకి రాలే. ఢిల్లీలో ఒక బ్యాగు, అధిష్టానానికి ఓ బ్యాగు, ఇంకెవరికో మన ఇన్ఛార్జికి ఒక బ్యాగు, ఈయనకు ఒక బ్యాగు, ఆయనకు ఒక బ్యాగు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా బ్యాగులు. మొన్న ఎవరో వాట్సాప్ అది మన సోషల్ మీడియాలో మంచిగా పెట్టిరు. బడ్జెట్ కోసం బ్యాగ్ ఇయ్యంగానే బడ్జెట్ బ్యాగులో తెస్తారు కదా, ఆ బ్యాగు రేవంత్ రెడ్డి పట్టుకొని అటు ఇటు వెనక ముందర చూస్తున్నాడు. వెనక పాట పెట్టిరు, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అని భలే పెట్టినరా, ఎవరు పెట్టిరు అని. ఆయనకు బ్యాగును చూస్తే ఏవో జ్ఞాపకాలు. ఎన్ని ప్రజల మధ్య ఉంటూ నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ ఇవాళ పొద్దున ఒక 1000 మందిని కలిసి ఉంటాడు. ఇంటి దగ్గర ఎప్పుడు ద్వారం తెరిచే ఉంటుంది. ఓ 1000 మందిని కలిసి మళ్ళా సిద్దిపేట పోవాలి, మళ్ళా నరసాపూర్ రావాలి, మళ్ళా అసెంబ్లీకి పోవాలి, విషయం ప్రిపేర్ కావాలి, మాట్లాడాలి, మళ్ళా కేసీఆర్ దగ్గరకు పోవాలి, ఆయన చెప్పిన ఆదేశాలు తీసుకోవాలి, అవి ఆచరణలో పెట్టాలి. మళ్ళా నీ ఆసుంటోడు నా ఆసుంటోడు వస్తాడు, ఏడుపు ఏడిస్తే ఓదార్చడానికి భుజం ఇయ్యాలి, సంతోషం వస్తే కాగలించుకోవడానికి శరీరం ఇయ్యాలి. పొద్దుగా లేస్తే గిర్ర 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 తిరుగుతుంటాడు. అందుకే హరీష్ రావును చూస్తే తెలంగాణ ప్రజలకు ఎనర్జీ, రేవంత్ రెడ్డిని చూస్తే ఎలర్జీ. హరీష్ రావును చూస్తే ఎనర్జీ వస్తుంది, రేవంత్ రెడ్డిని చూస్తే ఇప్పుడు ఎలర్జీ వస్తున్నది. ఏడాది కూడా తిరగకపోయేసరికే ఎలర్జీ మోపైంది ఇవాళ. అందుకే ఆయనకు మంట, వీళ్ళకి నేను సరితూగలేననే ఒక కోపం, బాధ. ఆ బాధ కొద్దిగా ఇట్లా మీద పడుతుంటాడు అన్నమాట, ఇట్లా మాట్లాడుతుంటాడు అన్నమాట. ఏం చేసిన ఆయనకు తెలంగాణ చరిత్ర మీదనే కోపం. ఎందుకంటే ఆ చరిత్రలో తన పాత్ర లేదు కదా, తనది నీచమైన పాత్ర కదా, ద్రోహం చేసినటువంటి పాత్ర కదా. ఉద్యమకారుల మీద ఇదే కోదండరాం సార్ పిలిపించిండు. చంద్రబాబు నాయుడు జనగామకు వస్తున్నాడు, నిలదీయండి, తెలంగాణ మీద ఆయన స్టాండ్ ఏందో అడగండి అంటే జేఏసీ వాళ్ళు అడగడానికి బయలుదేరితే, ఎవడ్రా నా చంద్రబాబు నాయుడిని అడిగేది, వాడిని తుపాకీ పెట్టి చంపేస్తా అని రైఫిల్ పట్టుకొని బయలుదేరినాడు. మన మా పాశం యాదగిరి సార్ అన్నాడు, ఉద్యమంలోనేమైనా రైఫిల్ రెడ్డి, ఇప్పుడు గెలవగానే మైఫిల్ రెడ్డి అన్నాడు. మంచి మైఫిల్ ఉన్నాడు, మైఫిల్ రెడ్డి అయిండు అని చెప్పి అన్నాడు. రైఫిల్ పట్టుకొని బయలుదేరిండు. తెలంగాణ బిడ్డల్ని చంపేస్తా ఉద్యమకారుల్ని చంద్రబాబు నాయుడు కోసం అని స్వామి భక్తి ప్రకటించిండు, బానిస భక్తిని ప్రకటించిండు. అందుకే ఆయనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటే కోపం, ఆ ఉద్యమ చరిత్ర గుర్తులంటే కోపం. కేసీఆర్ ఆనవాళ్లు కాదు ఆయన మలిపేస్తా అంటుంది. తెలంగాణ ఉద్యమం ఆనవాళ్లు, మలిదశ ఉద్యమం ఆనవాళ్లు మలిపేద్దామనే కుట్ర రేవంత్ రెడ్డి మనసులో ఉంది. అందుకే తెలంగాణ తల్లిని లేకుండా చేస్తున్నాడు. అది ఒకప్పుడు తెలుగు తల్లి కూడలి, అక్కడ తిరిగి ఏముండాలి, తెలంగాణ తల్లి ఉండాలి. తెలుగు తల్లి ఆంధ్రప్రదేశ్తోనే ఆ చరిత్ర అయిపోయింది కనుక అక్కడ తెలంగాణ తల్లి రావాలి. తెలంగాణ తల్లిని రానియ్యలేదు, అక్కడ రాజీవ్ గాంధీని తెచ్చిపెట్టిండు. ఇప్పుడు తెలంగాణ తల్లిని మారుస్తా అంటున్నాడు. చేతుల బతుకమ్మ ఉంటే ఆయనకు మంచి అనిపిస్తలేదు, చేతుల జొన్నకర్ర ఉంటే మంచి అనిపిస్తలేదు. తెలంగాణ తల్లికి ఒక కిరీటం ఉండొద్దట, దొరసాని లెక్కున్నదట. ఏమేం మాటలు! ఒక అమ్మవారు తిరిగా ఒక లక్ష్మీదేవి కిరీటం ఉండదా, కాళికాదేవి కిరీటం ఉండదా? అందులో కేసీఆర్ కుట్ర ఉన్నదా? ఒక ఎర్ర చీర కట్టుకొని చక్కగా ఒక ఆకుపచ్చదనంతో మెరిసిపోతూ 2 నగలుంటే ఆమె దొరసాని లెక్కున్నది అని చెప్పి ఆ తెలంగాణ తల్లిని తీసిపారేయాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన పక్కకే ఉన్న కోదండరాం సార్, మనం ఎన్ని తెలంగాణ తల్లి విగ్రహాలు పెడితే వాటిని ప్రతిష్ఠించడానికి కోదండరాం సార్ రాలేదా? వచ్చిండు కదా. ఆయన చేతుల మీదుగా కూడా ఆయన యొక్క తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరణ అయినాయి కదా. ఇవాళ మీరు తెలంగాణలో తిరిగితే ఆ తెలంగాణ తల్లి విగ్రహాల కింద ఉన్న పేర్లలో, శంకుస్థాపనకు వచ్చిన వాళ్ళ పేర్లలోనో ఆవిష్కరణకు వచ్చిన వాళ్ళ పేర్లలో కోదండరాం సార్ పేరు కూడా ఉంటుంది కదా. ఆ కోదండరాం సార్కి తెలుసు కదా ఈ తెలంగాణ తల్లి ఎట్లా వచ్చిందో, ఏ నేపథ్యం నుంచి వచ్చిందో ఆయన చెప్పొచ్చు కదా. అనుకుంటున్నాడు. జయశంకర్ సార్ పేరు తెలుస్తాడా? రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా జయశంకర్ సార్ పేరు తెలుస్తాడా? తలవడు. ఆయన మలిదశ ఉద్యమాన్నే తలవడు. జై తెలంగాణ అనడు. అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దండం పెట్టాడు. ఆయన కడుపులో కక్ష ఉంది, ఆయన కడుపులో ఇంకా తెలుగుదేశం పార్టీ బతికి ఉంది, ఆయన కడుపులో ఇంకా చంద్రబాబు మీద భక్తి బ్రతికి ఉంది. దాంట్లో భాగంగా ఆయన ఒకటే ఆలోచిస్తున్నాడు, యాక్సిడెంటల్ గా చీఫ్ మినిస్టర్ అయినా, ఏదో అడ్డి మేర గుడ్డి దెబ్బలు అయిపోయినా, అయినందుకు 5 ఏళ్ళు ఉంటనో ఉండనో అదో భయం పాడైంది.
ఆయనకు అటు పొంగులేటిని చూడగానే గుండెల రక్తం పొంగుతుంటుంది. ఏం చేస్తారో ఏం పాడో అని భయం అనమాట. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉల్బణం పుడుతుంటుంది, ఉత్పాతం పుడుతుంటుంది. బట్టి విక్రమార్క ఏడ కుర్చీ కింద బాంబు అవుతాడో అని భయం అవుతుంటుంది. ఆ భయం కొద్దీ ఏం చేస్తున్నాడంటే దీపం ఉండంగా ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఏం చేయాలి? ఉన్న నాళ్ళలా అందిన కాడికి దోసక తినాలి. ఆ దోసక తినాలనే ప్లాన్లోంచి పుట్టుకొచ్చిందే మూసీ ప్రక్షాళన. ఆహా, ఎంత మంచి పేరు! మూసీ పునరుజ్జీవం, మూసీ పునరుద్ధరణ అని అంటున్నాడు. మూసీ పునరుద్ధరణ అంటే ముందు నీళ్లు మంచిగా ఎత్తలేడు, డబ్బు నీళ్ళ లెక్క ఖర్చు చేసే ఆలోచన చేస్తున్నాడు. బఫర్ జోన్ అని పెట్టి మధ్యతరగతి ప్రజల బిల్డింగులు కూల్చాలని చూస్తున్నాడు. వాళ్ళ కలల సౌధాల్ని, వాళ్ళ కష్టంతో నిర్మించుకున్న ఇండ్లు కూల్చాలని చూస్తున్నాడు. అందుకే ఈయన పేరేందంటే తోడ్పోడు సర్కార్. అంటే అన్ని బలగొట్టుడు, ఇరగొట్టుడు, విరగొట్టుడు. విధ్వంసమే రేవంత్ రెడ్డి అంటే విధ్వంసం, కేసీఆర్ అంటే వికాసం. రేవంత్ రెడ్డి అంటే వినాశనం, కేసీఆర్ అంటే వికాసం. కనుక మీకు మళ్ళా చక్కగా మనకు రైతు బంధు సరిగ్గా రావాలన్నా, ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరగాలన్నా, కరెంటు తెంపు లేకుండా రావాలన్నా, కరెంటు మోటార్లు కాలొద్దన్నా, రైతు మళ్ళా జయ్యత్తుగా తన వ్యవసాయాన్ని చేసుకోవాలన్నా కూడా ఈ తెలంగాణ గడ్డ మీద తిరిగి గులాబీ జెండా ఎగరవలసిందే. నేను ఇవాళ చెప్తున్నా, ఇంకొక నెక్స్ట్ బడ్జెట్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేయడం ఖాయం. నీ తిరిగి చిల్లర మాటలు మాట్లాడం. నిన్ను చిల్లర మాటలతో కాదు మేము ఎదుర్కొనేది. గంభీరమైన ఉద్యమం చేసి, గంభీరమైన పోరాటం చేసి 10 ఏళ్ల పాటు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన, అంకితం భావం కలిగిన, ప్రాణం పెట్టి తెలంగాణ కోసం పనిచేసిన నాయకులున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కనుక చిల్లర మాటలు మాట్లాడదు. ప్రజల్లోకే పోతాం, ప్రజలకు చెప్తాం. నీ నగ్న స్వరూపాన్ని ప్రజల ముందు నిలబెట్టి, ప్రజల ముందు నీ నగ్న స్వరూపాన్ని బయటపెట్టి నీ మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ప్రజలే నీ ప్రభుత్వానికి అంతిమ భరత వాక్యం పలుకుతారు. తిరిగి గులాబీ జెండాను తెచ్చుకుంటారు. ఇప్పటికే అర్థమవుతున్నది, మనం మాణిక్యాన్ని బారేసి మసిగుడ్డను తెచ్చుకున్నామనే విషయం ఇప్పటికే తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నది. బీఆర్ఎస్ విలువను గ్రహిస్తున్నారు. వాళ్ళని ఇంకా ఎక్కువ కాలం మోసం చేయలేవు. విన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు. నమస్కారం. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. మరి వారి యొక్క మాటల ద్వారా, గానం ద్వారా మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మన సంస్కృతి సంప్రదాయాలు ఏ విధంగా కాపాడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి విషయాలన్నీ కూడా కళ్ళ కట్టినట్టు చూపించినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అన్న మాణిక్యరావు గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాను. శాసనసభ్యులు ఈరోజు కొల్చారం యొక్క మండలంలో రైతు దీక్ష చేస్తున్న ప్రజలందరికీ కూడా నిజంగా కూడా ఈ రైతు దీక్ష అవసరమే. అందుకే మన సునీత లక్ష్మారెడ్డి గారు ఈ రైతు దీక్ష పెట్టి అందరి కళ్ళు తెరిపింది మన తెలంగాణలో. మన దేశపాల్ శ్రీనివాస్ చెప్పినట్టు అన్ని అబద్ధాలు, అన్ని జూట మాటలు, వాటి మీదనే వాళ్ళు గెలుస్తాడు అనుకోలేదు. కానీ మీరందరూ కూడా ఆలోచించి నిజంగా కూడా రైతులు ఎంత బాధపడుతున్నారో. మా దగ్గర చెరుకు ఉంటుంది, చెరుకు రైతులకు కూడా బాగా అన్యాయం అవుతా ఉన్నది. కాబట్టి నిజంగా కూడా ఇది ప్రతి మండలంలో, ప్రతి ఏరియాలో కూడా ఇది జరగవలసిన అవసరం ఉంది. ఈ రైతు ప్రభుత్వంని మనం మళ్ళీ తెచ్చుకోవాలా అని కేసీఆర్ గారి యొక్క చాలామంది కేసీఆర్ అన్న ఎక్కడున్నావు, కేసీఆర్ అన్న ఎక్కడున్నావు అని అంటారు. అందుకే ఆలోచన చేసి మీరు అందరూ కూడా రాబో దినాలలో కూడా మనకు గ్రామ పంచాయతీ కూడా లోకల్ బాడీస్ కూడా వస్తున్నాయి. కాబట్టి అందరూ దయచేసి ఆలోచించండి, ఏ ప్రభుత్వం బాగున్నదో, ఎవరు మనకు మంచి చెడులు చేసిరని ఆలోచించి మీరందరూ కూడా రాబో దినాలలో కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటూ మీ అందరికీ సెలవు తీసుకుంటా. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. మళ్ళీ ఇప్పుడు అన్న మన సంగారెడ్డి శాసనసభ్యులు అన్న చింత ప్రభాకర్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాను. కూర్చొని మాట్లాడండి. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. మరి అదేవిధంగా ఇప్పుడు మన ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు అయినటువంటి యాదవ్ రెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఈరోజు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నర్సాపూర్ శాసనసభ్యులు సునీత లక్ష్మారెడ్డి గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన సిద్దిపేట ముద్దుబిడ్డ శాసనసభ్యులు అసెంబ్లీ టైగర్ హరీష్ రావు గారికి,
వేదికను అలంకరించిన ప్రజాప్రతినిధులకు పేరు పేరున ఈ కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గ నలుమూల నుంచి విచ్చేసిన మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు, రైతులకు మరియు పాత్రికేయ మిత్రులకు మా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మనందరికీ తెలుసు, ఇప్పుడు దేశపతి శ్రీనివాస గారు మలిదశ ఉద్యమం మొదలుకొని ఇప్పుడు జరుగుతున్న పరిణామాలంతా కూడా మనకు ఒక స్క్రీన్ మీద చూపించినట్టు అన్నీ చెప్పిండు. ఒకటి మాత్రం మనం గుర్తుంచుకోవాలి, ఈ మధ్యకాలంలో ఈ 11 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఎన్ని రకాల గోసలు పడుతున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 14 సంవత్సరాలు ఉద్యమం చేసి ప్రాణాలకు తెగించి కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు లాంటి నాయకులు అందరూ కూడా 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత వారు ఆ ఉద్యమ సమయంలో గ్రహించిన రైతుల గోస దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రైతులు బాగుపడాలంటే సాగునీరు ఒక్కటే ఏకైక మార్గమని, అప్పటి ఆర్థిక పరిస్థితులు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కొత్తగా మనం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ నుంచి వెనుకాడకుండా 3.5 సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ఈ దుర్మార్గులు ఎలాగైతే వాళ్లకు ఆరోగ్య సాధన కానీ హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మంచి పనులు చేసి గత ప్రభుత్వాన్ని మర్చిపోయే ప్రయత్నం కాకుండా ఉత్తగనన్న బట్టగాల్చి మీదేసి కాళేశ్వరం కొట్టుకుపోయింది, ఇది ఇట్లుంది, అది అట్లుంది, అన్నీ పనికిరాని అన్నీ ఏవేవో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తుండ్రు. ఒకవేళ అదే నిజమై ఉంటే ఇవాళ మల్లన్న సాగర్ నీళ్లే మూసి ప్రక్షాళనకు నువ్వు వాడుతా అంటున్నావు. మొన్ననే 21 టీఎంసీ నీళ్లను ఎలా నింపినరు ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టు కాకపోతే. కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ ఉద్దేశంతో అయితే గత ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించి ప్రజలను కూడా మభ్యపెట్టాలని మళ్ళా చూస్తుంది ఓట్లప్పుడు చేసినట్టు. దయచేసి ఎలాగైతే సునీత మేడం గారి నాయకత్వంలో ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఈ దీక్ష చేపట్టినమో రాబోయే రోజుల్లో కూడా రైతులు కానీ కార్యకర్తలు కానీ మన బీఆర్ఎస్ ఆత్మీయ బలగం అంతా కూడా కలిసికట్టుగా హరీష్ రావు గారి నాయకత్వంలో, కేసీఆర్ నాయకత్వంలో మనం ముందడుగు పోవాలి. ఎక్కువ రోజులు పట్టది, ప్రజలందరూ ఇప్పటికే గ్రహించిండ్రు. అతి త్వరలోనే మంచి రోజులు వస్తాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మరి ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులైనటువంటి మన శాసన మండలి సభ్యులు షేర్ సుభాష్ రెడ్డి అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. జై తెలంగాణ. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రైతు దీక్ష కార్యక్రమంకు విచ్చేసినటువంటి మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి జరిగిన 65-66 సంవత్సరాల్లో కేసీఆర్ గారు కేవలం 10 సంవత్సరాలే పాలించినప్పటికీ ఆ గత 55 సంవత్సరాల్లో జరిగినటువంటి విధ్వంసాన్ని ఈ 10 సంవత్సరాల్లో ప్రతి గ్రామం ఎట్లయితే అభివృద్ధి చెందాలి, గ్రామాల్లో ఉన్న రైతులందరూ బాగుపడితేనే చాలా మంచి ఉంటుందనే ఉద్దేశించి ప్రతి గ్రామంలో ఉన్న ఎవ్రీ రైతుకు కూడా బెనిఫిట్స్ ఏవైతే చేసిర్రో దానివల్లనే రాష్ట్రంలో తెలంగాణ అంటేనే దేశంలో తెలంగాణ అంటేనే వెనుకబడిన ప్రాంతాన్ని లాంటి ప్రాంతాన్ని ఇవాళ దేశంలో టాప్ 2లో తీసుకొచ్చినటువంటి ఘనత కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీదే. దానిలో ఇంతకుముందు దేశపతి గారు చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ మంచి కావాలని ఆకాంక్షించే మనుషులు మాత్రమే ఉన్నారు. కానీ ఈ కాంగ్రెస్లో ఈ కాంగ్రెస్ ముసుగులో ఉన్నటువంటి తెలుగు కాంగ్రెస్ ఏదైతే ఉందో వీళ్ళందరూ కూడా గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే మన తెలంగాణని నాశనం పట్టించాలని చూస్తుర్రో అదే లెక్కన ఇప్పటి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది. అందుకే మనందరం కూడా కేసీఆర్ గారు గతంలో మొన్నటి సభల్లో కూడా చెప్పిర్రు, ఒకవేళ మీరు ఈ అపోహతోటి ఏవైతే అలవి కాని హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పిరో దానికి ఆశపడకండి, గోసపడతామని కూడా చెప్పిర్రు. అది ఇవాళ మీరు అందరు కూడా అనుభవిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇవాళ గ్రామాల్లో చూస్తే 1 నెల 2 నెలల నుంచి
రైతులందరూ కూడా రోడ్ల మీద పడుకొని ఈ అసలు వడ్లు పోతాయా పోవా అనే విషయం కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. హరిశన్న కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ మధ్య డిఎస్ఓ సివిల్ సప్లై మాట్లాడితే మండలకు ఒక రైస్ మిల్లు మాత్రమే అలాట్ చేసిరన్న, మండలంకు ఒకటే రైస్ మిల్లు అలాట్ చేసిర్రు. ఒక రైస్ మిల్లు ఒక 2-3 గ్రామాల కన్నా ఎక్కువ ధాన్యం సేకరించలేని పరిస్థితిలో ఉంది. ఇంకొక 5-6 రోజుల్లో మళ్ళీ జనమంతా కూడా తిరగబడే పరిస్థితి వస్తుంది. దయచేసి మీరు కూడా అబ్జర్వ్ చేసి మా అందరికి కూడా సూచనలు ఇస్తే ఆ రైతులకు ఎట్లా బెనిఫిట్ చేయాలనేది కూడా మనకు అవసరం ఉంది. ఖచ్చితంగా రైతులను మాత్రం వీళ్ళు గోసపెడుతుర్రు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అతి త్వరలో మనందరం కూడా గ్రామాలకు వెళ్ళి ఈ రైతు వ్యతిరేక ఏదైతే విధానాలు ఉన్నాయో వీటి విషయంలో రైతులకు గ్రామీణ జనానికి అర్థం చేసి మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన ఆందోళన మాజీ శాసనసభ్యులు క్రాంతి గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ అన్న మాట కోసం వెయిట్ చేస్తున్నారు కనుక తప్పకుండా మనందరం కూడా, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు ఆశపడి మీ మీటింగ్లో మా మీటింగ్లో కానీ పాపం ప్రజలు ఏదో నమ్మినరు. మనం కూడా ఇప్పుడు ఈ ఏదైతే ఆశపడ్డ విషయమో ఇంకో విషయమో ఇంకా ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారిని మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు సభాధ్యక్షురాలు శ్రీమతి సునీతా లక్ష్మణరెడ్డి గారు, అదేవిధంగా అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు, అహర్నిశలు కష్టపడే నాయకుడు ఎవరు అంటున్నా గట్టిగా ఒకసారి ఎవరు, అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు హరీష్ అన్న గారికి, అదేవిధంగా మా మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేంద్రన్నకు, అదేవిధంగా ఇప్పుడు మనందరినీ కూడా తెలంగాణ ఉద్యమాలలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిండో ఆటతోని పాటతోని మనందరినీ కూడా ఉల్లాసపరిచినటువంటి సీనన్న గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున, మరి ఇక్కడ వచ్చినటువంటి రైతన్నలకు, పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలి, బీడుగా ఉన్నటువంటి తెలంగాణను మాగానిగా మార్చాలి అన్న తపనతో 10 సంవత్సరాలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి భారతదేశంలోనే పల్లెల యొక్క ప్రగతిని, పట్టణాల ప్రగతిని సాధించినటువంటి మన కేసీఆర్ గారు 10 మాసాల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఒక్కటంటే ఒక్కటి చెప్పండి, గుండె మీద 11 మాసాల కాలంలో ఒక్కటంటే ఒక్కటి ఇది జరిగింది అని చెప్పడానికి ఒక్కటి ఉందా? మనం గుండె మీద చేయి పెట్టుకుని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. 11 మాసాలు అవుతుంది, 90,000 కోట్ల అప్పు తీసుకొచ్చిండు. ఒక కొత్త స్కీమ్ తీసుకురాలే, ఒక కొత్త ప్రాజెక్టు నిర్మాణం చేయలే, పల్లెల్లో ప్రగతి సాధించలే. అది కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ కులాల పేరుతోని, కుల గణన పేరుతోని ప్రజల్ని మోసం చేయడానికి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇలా కుల గణన చేసి ముంగట పెట్టుకున్నాడు. ఇంకొక ఆయన మతం పేరుతో బతకాలనుకుంటున్నాడు బీజేపీ వాడు, మతం పేరు చెప్పి బతికేవాడు బీజేపీ వాడు, కులం చిచ్చు పెట్టేవాడు కాంగ్రెస్ వాడు. అభివృద్ధిని కోరుకునే వాళ్ళు మరి అలాంటి పార్టీ కావాలా, ఈ దొంగలు కావాలా? మనమే నిర్ణయం తీసుకోవాలి. హరీష్ అన్న ఎప్పుడు మాట్లాడతారని మీ అందరు ఎదురు చూస్తుండు. మరి చాలా చెప్పేది ఉంది హరీష్ అన్న. మరి నాకు ఈ సమయం ఇచ్చేందుకు మా సుంటకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన గౌరవ ఎంపీపీ అధ్యక్షురాలు సోదరిమణి మంజులా కృష్ణ ఒక నిమిషం మాట్లాడమ్మా. జై తెలంగాణ చెప్పు.
వేదిక పైనున్న పెద్దలందరికీ మరియు ఇక్కడికి ప్రతి దగ్గర కూడా ఇదే రైతు దీక్షలు చేస్తే మళ్ళీ మనం గద్దెనెక్కే అవకాశం ఉంది. అలా అని ఎందుకోసము అంటే రైతుల ఘోష ఏంది అనేది ఇప్పుడు అందరికీ కూడా అర్థమైంది. ఒక నెల 15 రోజులు అవుతుంది అందరు వడ్లు కోసుకొని ప్రతి కళ్ళాల దగ్గర కూర్చొని ఉంటారు, రాత్రింబగళ్ళు అక్కడనే పడుకొని ఉంటారు. ఎప్పుడు కూడా మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు వరి కళ్ళాల దగ్గర పడుకున్న సంగతి అనేది తెలియదు. ఎందుకంటే అవి కోసినాక ఒక 15 రోజులు కూడా కాకపోవు మన ఒడ్లు పోతుండే. కానీ ఇప్పటికీ నెల 15 రోజులు అయిపోయింది. దసరా కన్నా ముందు కోసిన పంటలన్నీ కూడా నాని మొలకలు వచ్చినాయి. చాలా విధాలుగా కష్టపడ్డాం కాబట్టి మనం అందరం కూడా రైతులము ఒకసారి ఆలోచించి మళ్ళీ కూడా మన కేసీఆర్ గారిని తీసుకొచ్చుకుంటే మనకి ఇలాంటి బాధలుండే. అలాగనే మనకు పెళ్లిళ్లకు ఆడపిల్లలకు పెళ్లిళ్ళకు కూడా షాదీ ముబారక్కి తులం బంగారం పెడతామన్నాడు, ఏదో అన్నాడు, ఇంకేవో చెప్పిండు. కానీ అవి కూడా ఏం లేవు. అన్నీ మన కేసీఆర్ గారు పెట్టిన పథకాలే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మనం అందరము ఆలోచించుకుని మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ జై తెలంగాణ. సంతోష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ రైతు దీక్ష వేదికపై మనకు ప్రధానంగా మన ముఖ్య అతిథులుగా వచ్చిన మన హరీష్ రావు సార్ గారికి మనందరి తరపున కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన మండలికి వచ్చి ఇంత పెద్ద ఎత్తున మన దగ్గర ఈ మీటింగ్ జరుగుతున్నందుకు మనందరికి కూడా చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని వడ్లు ఉండేవి కావు. ఇప్పటి వరకు 75% కొనుగోలుకు అయ్యేవి. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడి కుప్పలు అక్కడనే ఉన్నాయి. అలాగే రైతు బంధు బంద్ చేసిండు, రైతు బీమా బంద్ చేసిండు. రైతు బంధు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ఒక్కసారి వచ్చిందని మనం అనుకుంటున్నాం, కానీ అది అబద్ధం. ఎందుకంటే అది మనము పాలనలో ఉన్నప్పుడు మనం రిలీజ్ చేసిన బడ్జెట్. అది మనం రిలీజ్ చేసిన బడ్జెట్ ను రైతుల ఖాతాలో వేయడానికి ఆపేసి కేసులు పెట్టి మన పైన కోర్టులో కేసు వేసి దాన్ని ఆపేసిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళ పేరు చెప్పుకొని మన బడ్జెట్ మన ఖాతాలో వేయడం జరిగింది. మనమున్నప్పుడు వచ్చిన బడ్జెటే అది. కానీ వాళ్ళు వచ్చినప్పటి నుంచి మాత్రం రైతు బంధు అనేది ఇప్పటి వరకు కూడా రాలేదు. దాన్ని చేతులు ఎత్తేసేశారు. అలాగే రైతు బీమా అనేది మన కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు ఎంతో బాధపడి ఒక గుంట సంపాదించుకోవడానికి ఎంతో బాధపడుతున్నారు. రైతు బీమా అనే పథకాన్ని పెట్టింది. కానీ ఆ రైతు బీమా అనేది ఇప్పటి వరకు ఆయన మాటల్లో కూడా ఎక్కడ కూడా చెప్పడం జరగడం లేదు. ఎందుకంటే రైతు బీమా పెడితే ఎక్కడ 5 లక్షల రూపాయలు ఇవ్వాలో అని భయపడుతున్నారేమో. మరి మనము ఒక వారంలోగా మన రైతుల యొక్క బడ్జెట్ లో టైం లేదు కాబట్టి చాలా చిన్నగా చెప్పాలనుకుంటున్నాను. అలాగే కళ్యాణ లక్ష్మి మనకంటే ఎక్కువగా 1 తులం బంగారం కూడా ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు 1 తులం బంగారం ఎవరికి ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. కళ్యాణ లక్ష్మి కూడా చాలా లేట్ చేసి ఇప్పుడు మొన్న ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అభివృద్ధి పథకాలను చేపట్టినాం. వాటినే కంటిన్యూ చేయడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడం లేదు, వాళ్లకు చేత కావడం లేదు. అందుకే అన్నిటినీ కూడా ఎత్తేసారు. లాస్ట్ కు చివరికి వస్తే ఒకటి ఏంటంటే ఉచిత బస్సు పెట్టిండ్రు మనకు లేడీస్ కి. ఉచిత బస్సు పెట్టి ఏం లాభం చెప్పండి? ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్లే పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, కాలేజీకి వెళ్లే విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. వాళ్ళ ఇబ్బందికి మనకందరికీ కూడా కనబడుతూనే ఉంది. ఎందుకంటే పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఆ బాధను అనుభవిస్తున్నారు. లేడీస్ ఫ్రీ పెట్టగానే లేడీస్ మొత్తం ఎక్కుతున్నారు. కానీ ఆ బస్సులు కూడా వచ్చే టైంకు రాకుండా, కరెక్ట్ టైంకు బస్సులు పెట్టకుండా 4 బస్సులు వచ్చేవి ఒకే బస్సు చేసిండ్రు.
అందువల్ల బస్సులో కూడా ఫుల్గా ఉండడం వల్ల విద్యార్థులకు కూడా చాలా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి. కాబట్టి మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి ఉంటే ఎలా ఉండే దాన్ని అంతా కూడా మళ్ళీ వెనకాలకు తీసుకొస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చైర్మన్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పేర్లు వద్దనా? 2 నిమిషాలే మాట్లాడాను. రైతు దీక్ష కార్యక్రమం ద్వారా ప్రజలను చైతన్యం చేయాలనే సదుద్దేశంతో మన శాసనసభ్యురాలు సోదరిమణి సునీతా లక్ష్మారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీనికి మన పెద్దలు మన ఆశాజ్యోతి హరీష్ రావు గారు రావడం జరిగింది. దీనికి చాలామంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ప్రాతినిధ్యం కలిగిన ప్రతి ఒక్కరికి, వివిధ మండలాల నుంచి ముఖ్యంగా కొల్చారం మండలం నుంచి వచ్చినటువంటి రైతు సోదరులకు, తెలంగాణ రాష్ట్ర కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. మన గత ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యత్యాసం మనకు తెలిసింది, మనకు కనిపిస్తుంది. ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటటువంటి వ్యత్యాసం మనకుంది. కాబట్టి ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చిందో ఈ విషయాలన్నీ కూడా మనందరికీ తెలుసు, మనం అందరం చవి చూసినటువంటివే. కాబట్టి ఈ రైతు దీక్ష కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యం చేసి ఈ ప్రభుత్వం ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన జిల్లా అధ్యక్షురాలు సోదరిమణి పద్మా దేవేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. అందరూ చేతులు పిడికిలు బిగించి జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రైతు దీక్ష కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు నర్సాపూర్ శాసనసభ్యురాలు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గౌరవనీయులు, మనందరి ఆశాజ్యోతి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందంజలో ఉంచడం కోసం ఉద్యమాన్ని, మలిదశ ఉద్యమాన్ని కూడా మళ్లీ రైతు దీక్ష ద్వారా ముందు తీసుకెళ్లడం కోసం అహర్నిశలు కష్టపడుతున్న మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారికి, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు, ఈ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, పార్టీ ప్రెసిడెంట్లకు, మీడియా మిత్రులకు, మరి 60 సంవత్సరాలు గోసపడ్డది తెలంగాణ రాష్ట్రం. రైతేడ్చిన రాజ్యం, రైతు లేనిది రాజ్యం లేదు, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని నమ్మిన మన గౌరవ కేసీఆర్ గారు 60 సంవత్సరాలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణను ముంచుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం రావడమే ఏకైక ధ్యేయంగా పనిచేసి 14 సంవత్సరాలు పోరాటం చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణను మరి ముందంజలో ఉంచడం కోసం రైతుల పక్షాన నిలబడి రైతుకు 24 గంటల కరెంటు ఉండాలని చెప్పేసి 6 నెలల్లోనే కరెంటును సాధించి, అదే విధంగా రైతుకు పెట్టుబడి ఇచ్చి, నీళ్లిచ్చి, పంట వండిచ్చి, చివరి గింజ వరకు కూడా కొని 3 రోజుల్లో డబ్బులు ఖాతాలో వేసి రైతును కళ్ళల్లో సంతోషం చూడాలి, రైతు పాదాలు గోదావరి జలాలతో కడగాలి, రైతుకు మరి రాజును చేయాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు ఆలోచన చేసి 10 సంవత్సరాలు ఏకదాటిగా రైతును ముందంజలో నిలబెట్టి తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని పెంచి 29వ రాష్ట్రంగా వెలిసిన తెలంగాణ రాష్ట్రం ముందంజలో నెంబర్ 1గా తీర్చిదిద్దిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. కానీ మార్పు కావాలనుకున్నారో మరి కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు, మోసపూరిత హామీలు, అవి చెప్పరాని హామీలు ఇచ్చి గద్దెనెక్కి 11 నెలలు కాలే. 11 నెలలు తెలంగాణను భ్రష్టు పట్టించిండ్రు. తెలంగాణ రైతాంగం రోడెక్కింది. 10 ఏళ్లలో కేసీఆర్ పాలనలో ఎన్నడు కూడా రైతు రోడెక్కని రైతు ఈ రోజు 10 నెలల్లోనే రోడెక్కి అన్నమో రామచంద్రాన్ని అలపిస్తున్నాడంటే ఇది కాంగ్రెస్ పార్టీ మనకిచ్చిన దౌర్భాగ్యం. 20 నెల రోజులైంది రైతు రోడ్డు మీద పంట 3 సార్లు తడిచింది, 3 సార్లు ఎండింది, కింది మొలకలు వచ్చినాయి. మరి ఇప్పుడు అవి కూడా కొనరట. ఇంకా గిర్ని పెట్టిండ్రు. ఈ మధ్య సన్నవడ్లకు ఎవరన్నా నిజంగా సోయున్నోడు పంట పెట్టేటప్పుడు సన్నవడ్లు వీటికి ఇస్తా నేను బోనస్ అని చెప్పాలి. పంట పెట్టిన
చెప్పినావు, నోటికి ఎంత అంత నీకు మొక్కాలే, నోటికి ఎంత అంత చెప్పినావు. కానీ ఇప్పుడు ఏమైంది? ఒక్కటి కూడా అమలు కాలే. సన్నవడ్లు కొంటా బోనస్ ఇస్తా అన్నాడు. సన్నవడ్లు ఏంటి? 160 రకాలు ఉంటాయి, 100 రకాలు మనకు పేర్లు కూడా చక్కగా తెలివై. 30 రకాలకు మంచిగా చూస్తాను, 18 రకాలకు హామీ ఇచ్చినాం, 3 రకాలు మన మెదకులు ఉన్నాయి. ఆ 3 రకాల ఆమెని జేజేలు అరండి అవి పెట్టినమో లేదో వాడికి రాదు. ఆ గిర్ని తెచ్చిండు, ఒక మిషన్ తెచ్చిండు గిర్ని. ఆ గిర్నీలో తిప్పితే 5 గింజలు వస్తాయట, 5 గింజలు సెంటీమీటర్లు మిల్లీమీటర్లు కొలుస్తాడట. ఏంది ఇది బంగారం కొలుసుకున్నట్టు? ఆ మిల్లీమీటర్లు ఏంది, ఆ సెంటీమీటర్లు ఏంది? రైతును ఏమనుకుంటున్నావు నువ్వు? రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు. రైతును ఏమనుకుంటున్నావు నువ్వు? నీకు చిన్నగా కనబడుతుండ రైతు అన్నం పెట్టేటోడు. నువ్వు తినేది అన్నం రైతు పెట్టిందే, నీకు అంచం అన్నం రైతు పెట్టిందే, నువ్వు తినేది రైతు పెట్టిందే తింటున్నావు. అట్లాంటి రైతుకు సెంటీమీటర్లతో కొలుస్తావు? రైతు బియ్యాన్ని కొలుస్తావా? రైతు వడ్లను కొలుస్తావా? రైతును రోడ్ ఎక్కించినావు నువ్వు పాపం తగులుతుంది, నీకు ఉసురు తగులుతుంది, మా రైతుల ఉసురు గోస తగులుతుంది. అందుకే నేను ఈరోజు నరసాపూర్ నియోజకవర్గం ద్వారా పిలుపునిస్తా ఉన్నాం. వెంటనే కొనుగోలు కేంద్రాలు అన్నిట్లలో చివరి గింజ వరకు పంట కొనాల్సిందే. సన్న వడ్లకు అన్ని ఏ ఆంక్షలు లేకుండా సన్న వడ్లకు బోనస్ ఇవ్వాల్సిందే. మా ఇచ్చర్ 16-17 పెట్టాల్సిందే. నల్ల వడ్డ గింజను కూడా కొనాల్సిందే, పైసలు వేయాల్సిందే. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరిగినా గానీ ఈ రోజు సుంతా లక్ష్మారెడ్డి గారు ఏదైతే రైతు దీక్ష చేపట్టినరో దానికి మద్దతుగా గౌరవ హరీష్ రావు గారు ఎట్లయితే వచ్చిండ్రో ప్రతి దగ్గర ఎక్కడ ఇబ్బంది వచ్చినా గానీ జిల్లా పార్టీ తరఫున మీ అందరం కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎట్లా తిరుగుతారో చూస్తా. వస్తుండ్రు మంత్రులు, వస్తుండ్రు ఎమ్మెల్యేలు, వస్తుండ్రు కొబ్బరికాయ గిడికలు కొట్టి ఉరుకుతుండ్రు. ఆయన ఏమన్నా అడుగుతారో ఏమని భయం. సెంటర్ల దగ్గర కొబ్బరికాయ సక్క కొడతనే లేరు, పోయి కార్లో కూర్చుంటున్నారు. మీరు 10 నెలలకే గిట్లా వచ్చింది. 10 ఏళ్లు గౌరవ కేసీఆర్ గారు కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్న రైతులను, మా అక్క చెల్లెలను మంచి నీళ్ళు ఇచ్చి గోసపడకుండా చూసింది మా కేసీఆర్ గారు. ఇన్ని మంచి పనులు చేసిన గౌరవ కేసీఆర్ గారు మళ్ళీ వస్తారు, రైతులను ఆదుకుంటారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మట్టు పెడతాం, కాంగ్రెస్ పార్టీ నాయకులను ఊర్లో తిరగనీయకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ సుంతా లక్ష్మారెడ్డి గారిని మనస్ఫూర్తిగా నాయకులందరినీ, నరసాపూర్ నియోజకవర్గ నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ మంత్రి గారికి కూడా మరి ఇప్పటి నుండి మీరు 24 గంటలు పనిచేస్తున్నారు సార్, ఇంకా 48 గంటలు కూడా పనిచేయాల్సిన అవసరం వస్తుంది మీకు. అంటే ఆ 24 గంటలు కూడా ఇంకా కష్టపడాల్సిన అవసరం వస్తుంది. మళ్ళీ దశ ఉద్యమం కూడా ప్రారంభం కాబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికి మనస్ఫూర్తిగా అవకాశం ఇచ్చిన ఈ నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, సుంతా లక్ష్మారెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ పద్మ. ఇప్పుడు మన యువజన నాయకుడు సంతోష్ గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాను. జై తెలంగాణ, తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ. రైతు దీక్ష కార్యక్రమానికి సునీతా లక్ష్మారెడ్డి మేడం గారి ఆధ్వర్యంలో కొల్చారం మండలంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మనందరి అభిమాన నాయకుడు హరీష్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. గణాపురంలో యువత ప్రోత్సాహంతో తెలుగు తల్లి విగ్రహానికి మీరందరూ మరి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి మీరు విచ్చేసి ఓపెనింగ్ విచ్చేసి కార్యక్రమానికి విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి పెద్దలు, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, పిఎస్సిఎస్ చైర్మన్లు, పత్రికా మిత్రులు, అన్ని గ్రామాల కార్యకర్తలు, రైతన్నలకు మరి కష్టకాలంలో ఉన్నప్పుడు వచ్చిన రైతన్నలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇక్కడికి విచ్చేసి ఈ విజయవంతం చేయడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి యువత కూడా ఈ మండలంలో బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు సార్. మీరు కూడా కొంచెం వారి గురించి ఆలోచన చేసి మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పత్రికా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి రేవంత్ రెడ్డి గారిని నేను ఒక్కటే అడుగుతున్నాను, మరి అభివృద్ధిలో కేసీఆర్ గారు ఎత్తుకుంటావు, నువ్వు తిట్లు తప్ప అభివృద్ధి ఏం చేసింది లేదు. 9-10 నెలల కాలంలో నువ్వు చేసిన అభివృద్ధి ఏం లేదు. ఒక్కటంటే ఒక్కటి కూడా చేసినా అని చెప్పి నీ గ్రామాలలో నీ పబ్లిక్ నువ్వు నిలబెట్టిన ఎమ్మెల్యేల ద్వారా చెప్పిపించండి, మేము ఒప్పుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి హరీష్ అన్న తరపున మేము అడుగుతున్నాము, అభివృద్ధిలో పోటీవాడే హరీష్ అన్నతోని పోటీవాడు, తిట్లతోని పోటీవాడకని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి పాలనలో పోటీ పడాలి. 10 సంవత్సరాలు పాలనలో ఏ రకంగా అభివృద్ధి కోసము, రైతన్నల కోసము, కార్యకర్తల కోసం కష్టపడే
బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ వారితో పోటీ పడాలనే ఆలోచన నీకు లేదు. మరి ఏం చేయలేక రోజు మైకు దొరుకుతుంది, ఆ మైకులో తిట్టడం తప్ప ఇంకొక పనే లేదు నీకు. తిట్టుడొకటి చేసి డైవర్ట్ చేసి పనులన్నింటినీ అభివృద్ధిని డైవర్ట్ చేస్తున్నావు తప్పితే పాలనలో ముందుకెళ్ళు, మా హరీష్ అన్నతోని పోటీవాడు పాలనలో అని చెప్పి తెలియజేస్తూ ఈ సభా వేదిక అవకాశం ఇచ్చిన పెద్దల నాయకత్వం. థ్యాంక్ యూ సంతోష్. అలా అభివృద్ధి పైన పోటీ పడడానికి ఆయనకు అవకాశం లేదు కాబట్టి తిట్ల పురాణంతో పోటీ పడడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంతే, అంతకుమించి ఇంకేళ్ళు. ఇప్పుడు మన గౌరవ మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రబాబు మాట్లాడాల్సిందిగా కోరుతాను. సభకు నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు మన శాసనసభ్యురాలు సునీతా లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మన ముఖ్య అతిథులు, మనందరి ఆశాజ్యోతి, తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ సాధన యోధుడు మన గౌరవ హరీష్ అన్న గారికి, గౌరవ శాసనసభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి రైతు సోదరులకు, కార్యకర్త మిత్రులకు, యువకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మాజీ శాసనసభ్యులందరికీ కూడా ఏదైతే నేను ఎక్కువ మాట్లాడాను, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. ఇదేమి రాజ్యం, ఇదే జనం రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై జవాన్, జై జవాన్. అయితే ఏదైతే నేను ఒకటే ఎక్కువ మాట్లాడాను, ఎందుకంటే పెద్దలన్నీ కూడా వివరంగా చెప్తారు. ఈరోజు రైతులను కానీ, అదేవిధంగా మహిళలను కానీ, యువకులను కానీ, యువతులను కానీ ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ 420 హామీల మా నాయకులు పోరాటం చేస్తూనే ఉంటారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడతలేవు. ఆ సీటు కన్నా గౌరవం ఇయ్యి. రేపొద్దున నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో అమలు చేయకపోతే ఈ రైతులు, ఈ ప్రజలందరూ తిరగబడి చీరి చింత కడతారు బిడ్డ. నిన్ను చీరి చింత కడతాను. అంతకుముందు ఏమన్నావు మమ్మల్ని? మా 6 అడుగుల బుల్లెట్ ను దూలమూల పెరిగిందంటావు. శ్రీకృష్ణుడు ఆజానుభావుడు, రాముడు ఆజానుభావుడు. శూర్పణకేమంటది రావణాసురునితోని? వారిద్దరు అన్నదమ్ములట, ఆజానుభావులన్న. అంటే ఒక ఆజానుభావుని పట్టుకొని నువ్వు డీజేటీలు, లిల్లిపుట్టు, శకుడు మహాభారతంలో పొట్టోడు ఎవరే అంటే శకుడు. మరి అర్జునుడు ఆజానుభావుడే, పాండవులంతా ఆజానుభావులే, శకుడు ఒక్కడే పొట్టోడు. మీరు మహాభారతం కానీ రామాయణంలో చూడండి, మన చరిత్రలో కూడా చూడండి. మరి అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అసలు డైవర్ట్ పాలిటిక్స్ అన్ని చిల్లరగా మాట్లాడుతూ ఉన్నావు. అతి త్వరలో పట్నే లోకల్ బాడీస్ పెట్టినట్టయితే నీకప్పుడు చూపెడతారు నీ కథ. నిన్ను జీర్షింత కడతారు అప్పుడు. రేపు జనరల్ ఎలక్షన్ లో కూడా రాబోయేది మన ప్రభుత్వమే, మన నాయకులే. ఈరోజు ఒక్కడు మొత్తం మీ ఉన్న అసెంబ్లీలో చెడు కూడా ఆడుకుంటా ఉన్నాడు. ఆడుతుండాలేడా మన హరీష్ అన్న, మన కేటీఆర్ సాబ్ ఆడుతుండాలేడా? మరి ఈరోజు అసలు పెద్ద ఆయన వెళ్ళలే, ఇంకా వీళ్ళకే సరిపోతలేరు మీరు. మరి అసలు పెద్ద ఆయన ఇంకా వస్తలేడు, వస్తాడు బిడ్డ, వస్తాడు.
నువ్వు మొదలైతే మాతోని మా వాళ్ళతో కొట్లాడు, ఇద్దరితో కృష్ణార్జునులతో కొట్లాడు. నీకు చేతగాక నరసింహస్వామి దగ్గర దర్శనం చేసుకున్నావు. నిన్న పోయి ఎవరు కట్టిరు, ఎవరు చేసిరు? కేసీఆర్. ఈరోజు సమయం లేదు కనుక చెప్తా ఉన్నా, నువ్వు హైదరాబాద్ ఇల్లు కూడా కొడతావు, నల్గొండ జిల్లాలో యాత్ర చేస్తావు. బిడ్డ నువ్వు ఈడ చేయి, ఈడ మూసీ పరివార ప్రాంతంలో తిరుగు. ఎప్పుడన్నా మా ప్రభుత్వంలో గులగొట్టిరా? ఎవరికైనా అన్యాయం జరిగిందా? 11 నెలలు కాలే బిడ్డ, నీ మీద ఎంత వ్యతిరేకత వచ్చింది. మాకు 10 ఏళ్ళ ఇంత కూడా రాలే. ఈరోజు అది మా పరాభవం అనుకో, ప్రజలు కాదు కానీ అది విడిచిపెట్టారు. కానీ ఒకటే చెప్తా ఉన్నా, ఖబర్దార్, పోలీసు కూడా చాలా ఓవర్గా చేస్తా ఉన్నారు సార్. ఏ కార్యక్రమమైనా మేము ఎమ్మెల్యే గారు ఎంబడి పోతున్నాం, పోతే వాడు ఇద్దరు ఎస్ఐలను పెడుతూ ఏడవన్న పరిస్థితి అది అవుతున్నది. అది ఏందో ఏమో అర్థమైతలేదు. అటు నేనేమన్నా తీవ్రవాదినా లేక నిషేధ ప్రాంత పార్టీకి సంబంధించిన బిడ్డ ఖబర్దార్. పోలీసులారా, నేను ఏడికి అని నాకు గన్మెన్లను ఇచ్చినట్టు ఇస్తున్నారు. మరి నా గవర్నమెంట్ ఇవ్వలేరు, కానీ అదేందో అర్థమైతలేదు. మా మేడం గురించి అని మేము పోతున్నాం. జనరల్ గా నేను పోవద్దు అనుకుంటున్నా, కానీ ఎందుకంటే ఎమ్మెల్యే గారు కదా అని రా అని మా ఎమ్మెల్యే సార్ అంటారు. పోగానే వాడు నాకు ఇట్లా పెడుతున్నారు. ఏమనంటే ఎందుకు ఇట్లా సార్ అంటే, లేదు పోయి మాకు హైకమాండింగ్ అంటారు. బట్ హైకమాండింగ్ ఎవడో, మరి నేను ఎవరిని నక్సలైట్నా లేకపోతే నేను ఏం తీవ్రవాదినా? చాలా ఇబ్బంది కలుగుతా ఉన్నది. మొన్న నర్సాపూర్లో చూసినట్టయితే మంత్రితోనే పెట్టుకుందామని పోయినా, నన్ను చూసాను ఇంకా రెచ్చిపోతున్నాడు. ఆయన గుణం నాకు తెలుసు, నా గుణం ఆయనకు తెలుసు, కానీ రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. అరే పోయి మేము ఎంబడే పోతున్నాం, మేమేం పోయి కొబ్బరికాయ కొడతా అంటలే, నేనేం లేని, ఇప్పుడు మనం లేము కనుక నేను వెనకకే పడతా. కానీ మా మేడం రా అని మన ఎమ్మెల్యే సాబ్ అంటది. వాడేమో పట్టుకుంటున్నాడు. ఏడవని ఏమంటలేరు సైలెంట్ గా. నా ఎంబడిని 8-10 మందిని పెడుతున్నారు. వాడెవరు? ఆ కానిస్టేబుల్ కూడా లోకల్ గారు, ఆ బయట వ్యక్తులు సిఆర్పిఎఫ్ ఎవరినో పెడుతున్నారు. 8-9 మందినిగా నా వెనకనే ఇట్లా పొంగని వెనకొస్తారు, ముంగట పోతున్నారు, వెనక పోతున్నారు, ముంగట పోతున్నారు. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి చేస్తా ఉన్నారు. దాని ఖబర్దార్ బిడ్డ. మీరు అనుకుంటున్నారేమో మా నాయకులు రేపు మళ్ళా ప్రభుత్వాన్ని తెస్తారు, ఇదే ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ వస్తాము. మీ కొడుకులారా మీ సంగతి ఏందో మా నాయకులు చూస్తారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, మీరందరూ కూడా ఎన్ని పనులున్నా సార్, బాగా కోతలు ఉన్నాయి, బిజీ ఉన్నారు, అయినా సమయం కేటాయించి ప్రతి ఊరు నుంచి ఇచ్చేసినటువంటి అందరు కూడా కార్యకర్తలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నేను ఒకటే పద్మ మేడంతో కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా మెదక్లో పెట్టండి, ఎక్కడైనా ప్రోగ్రాం మంచిగా పిలుపునియండి. మీరు బాగా యాక్టివ్ కావాలి మేడం, ఎందుకంటే మీరు తెలంగాణ సాధన లోపలనే మీరు ముఖ్య పాత్ర వహించిన వాళ్ళు. మరి ఈరోజు మీరు ఇక నర్వస్ సెట్స్ పెట్టాలి. మీరు అందరూ కూడా యాక్టివ్ చేయండి, మమ్మల్ని యాక్టివ్ చేయండి. మంచిగా మీకు సైనికులకే మేము ఉన్నాం మేడం. మీరు ఎప్పుడు పిలుపునిచ్చినా మనం అందరము ఇప్పుడు పిలుపునిచ్చినా ఏడికంటే ఆడికి పోవాలి, ఎక్కడంటే అక్కడ మనము పనిచేయాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరి మేడం గారు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ చంద్రన్. ఇప్పుడు ఒక నిమిషం. ఇప్పుడు మన శివంపేట మండలికి సంబంధించినటువంటి నాయకులు మన హరీష్ రావు గారిని మరి వరి కంకులతోని సన్మానం చేస్తామని చెప్పేసి అంటున్నారు. దండ, వరి దండ. ఎందుకు హరీష్ అన్న మెడలకు ఎందుకు వేసినామంటే వెరుకొంకలతో ఒక్కసారి చెప్తా. మన నర్సాపూర్ తాలూకా రైతాంగం 6 నెలలు కష్టపడి ధాన్యాన్ని పండించిర్రు. ఈ ధాన్యాన్ని హరీష్ అన్న మెడలో వేస్తానన్న ధాన్య లక్ష్మిగా మారుతుంది. 20 రోజుల నుంచి కొనే దిక్కులే గాని మా రైతన్నల కోసం ఈ విధంగా చెప్తున్నాను, దయచేసి గమనించాలి. హరీష్ అన్నకు మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఇక డిస్టర్బ్ కావద్దు, ఎవరు కూడా నిల్చున్న ఫోటో తీస్తారు, ఇంకా మిగిలిన వాళ్ళు డిస్టర్బ్ కాకండి.
అందరూ మరి నియోజకవర్గ స్థాయి రైతు గర్జన దీక్ష చేసినటువంటి సందర్భంలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి గౌరవ జెడ్పీటీసీలు, మాజీ జెడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, గౌరవ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, పిఎస్ఎస్ చైర్మన్లు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ వారందరితో మాట్లాడించలేకపోతున్నాం, సమయం లేదు కాబట్టి అన్యదా భావించొద్దు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ మీ అందరు రావడం వల్లనే ఈ కార్యక్రమం దిగ్విజయం అయింది అని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తూ మరి గ్రామం నుంచి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మనమందరం కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి అన్న హరీష్ రావు గారి యొక్క సందేశాన్ని వినాల్సిందిగా ఎవరు కూడా జరగద్దని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ, రైతుల ఐక్యత, కేసీఆర్ గారి నాయకత్వం. మీరు గడ కూర్చొని మీ కుర్చీలని వాళ్ళకి కనబడతలేదు, మంచి కూర్చొని సంతోష్ భాయ్ అందరిని కూర్చోబెట్టు, లేదా కిటన కూర్చో ముంగటికి. గౌరవనీయులు కార్యక్రమాన్ని సభాధ్యక్షత వహిస్తున్న సోదరిమణి మాజీ మంత్రివర్యులు నర్సాపూర్ శాసనసభ్యురాలు శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మాణిక్రావు అన్న గారికి, గౌరవ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు దేశ్పతి సీనన్న గారు, షేర్ సుభాష్ రెడ్డి గారు, డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ గారు, ప్రతాప్ రెడ్డి అన్న గారు, చంద్రగౌడ్ గారు, మాణిక్యం గారు, కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు, తమ్ముడు ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు, మా బుచ్చిరెడ్డి అన్న గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సింగాయపల్లి గోపి గారు, అశోక్ గౌడ్ గారు, హరికృష్ణ గారు, మహేష్ గుప్తా గారు, రమేష్ కుమార్ గారు, రమేష్ గౌడ్ గారు, రమణ గౌడ్ గారు, రామగౌడ్ గారు, భిక్షపతి, అశోక్ రెడ్డి, శేఖర్, మధుసూదన్ రెడ్డి, మరి ఈ మండల పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, స్థానిక జెడ్పీటీసీ మంజుల, కాశీనాథ్ గారు, మేఘమాల సంతోష్ గారు, జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంపీపీ మంజుల, అటు ఇటు అయింది, ఇప్పుడు ఎట్లయితారేమో మరిగా ఈ తాప. గౌరవనీయులు శ్రీనివాస్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, ఇంద్రసేనారెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, రాజుగౌడ్ గారు, వేమారెడ్డి గారు, యాదగౌడ్ గారు, ఇంకా ఈ వేదిక మీద ఉన్న గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కోఆపరేటివ్ చైర్మన్లు, మరి వివిధ జిల్లా వ్యాప్తంగా వచ్చిన సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ముఖ్యంగా నర్సాపూర్ నియోజకవర్గ రైతు సోదరులు, మా జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ అందరినీ చూస్తే నాకు ఉద్యమ రోజులు గుర్తొస్తున్నాయి. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అయితేనేమి, ఆంజనేయులు గారు మల్లిక్, ఇవాళ 2:30 అవుతుందో 3 అవుతుంది. ఇప్పుడు నేను మా బట్టి జయపతి అన్న సీనియర్ నాయకులు అన్నగారికి నమస్కారం. అయితే 2:30, 3 అవుతుంది, అప్పటి నుంచి చూస్తున్న ఒక్క మనిషి కూడా కుర్చీలకే లేవలే. అంటే అది ఉద్యమ స్ఫూర్తి. అంటే ఎంత పట్టుదల మీలో చూస్తా ఉంటే నాకు పాత ఉద్యమ జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి దేవేందర్ అన్న. సో ఈ రకంగా చక్కగా మనం ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినందుకు ముందుగా సునీతా లక్ష్మారెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఇవాళ సునీతమ్మ గారు ఎందుకు పెట్టింది? ఏం ఎలక్షన్ లేవు కదా, ఇప్పుడేం ఓట్లు లేవు కదా, రైతుల కోసం పెట్టింది. ఈ మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిపించడం కోసం సునీతమ్మ గారు రైతు దీక్ష పెట్టింది. ఈ రైతు దీక్ష ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి రైతులకు రుణమాఫీ జరిపించడం కోసం ఈ రైతు దీక్ష. ఇస్తానన్న రైతు బంధు డబ్బులు 15,000 రూపాయలు రైతుల అకౌంట్లలో వేయడం కోసం ఈ రైతు దీక్ష. నెలల తరబడి కళ్ళాల్లో వడ్లున్నాయి, ఈ ప్రభుత్వం కొంటలేదు గనక ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించి రైతుల వడ్లు మద్దతు ధర కొనిపించడం కోసం ఈ రైతు దీక్ష. ఇస్తానన్న వడ్ల బోనస్ 500 రూపాయలు ఇవ్వండి అని చెప్పడం కోసం ఈ రైతు దీక్ష. ఈ దీక్ష రైతుల కోసం పెట్టింది సునీతమ్మ గారు. ఇది నర్సాపూర్ రైతులకే కాదు, యావత్ తెలంగాణ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని,
వివక్షను ఎత్తి చూపడం కోసం బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రైతు దీక్ష ఈ దీక్ష. ఇవాళ రేవంత్ రెడ్డి ఏమన్నా మాట్లాడితే తిట్లే ఉన్నాయి, అంతేనా? మన కేసీఆర్ ఏమో ఆ రోజుల్లో ఎన్నికల్లో హామీ ఇయ్యకపోయినా, ఓట్ల కోసం చెప్పకపోయినా రైతు బంధు పెట్టిండు మన కేసీఆర్. ఎలక్షన్లలో చెప్పినామా మనం? మేనిఫెస్టోలో చెప్పలే నారాయణ సార్, ఎలక్షన్లో చెప్పలే మనం. కానీ ఎన్నికల్లో చెప్పకపోయినా రైతు కోసం ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిండు మన కేసీఆర్. ప్రతి రైతుకు 5 లక్షల రూపాయల ఉచిత బీమా ఇచ్చిండు మన కేసీఆర్. చెరువులు బాగా చేసి మిషన్ కాకతీయలో చెరువులన్నీ బాగా చేసిండు మన కేసీఆర్. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. పండిన పంటను గింజ లేకుండా మద్దతు ధర కొన్నడు మన కేసీఆర్. రైతుల కోసం నీటి తీరువా రద్దు చేసిండు మన కేసీఆర్. ఏది కూడా లేకుండా నిజంగా రైతుల కోసం కేసీఆర్ పనిచేసిండు. అందుకే అందరేమన్నారు, రైతు సీఎం, రైతుల సీఎం మా కేసీఆర్ అన్నారు అందరు ఆ రోజు. మహారాష్ట్రలో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా కరెంట్ అయితేనేమి, రైతు బంద్ అయితేనేమి, రైతు బీమాన్ అయితేనేమి, భూమి శిస్తు రద్దు చేయడం, మన నీటి తీరువా రద్దు చేయడం అయితేనేమి, ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు కేసీఆర్ చేసిండు. అందుకే ఆయనను రైతు బంధు, రైతుల సీఎం కేసీఆర్ అన్నారు. మరి రేవంత్ రెడ్డిని ఏమనాలే ఇప్పుడు? ఏమనాలే? బూతుల సీఎం రేవంత్ రెడ్డి, అంతే కదా. రైతుల సీఎంగా కేసీఆర్ ప్రసిద్ధిని ఎక్కితే బూతుల సీఎంగా చరిత్రలు నిలబడిపోతున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకు బూతులు మాట్లాడుతున్నావు? చెప్పింది చేయలేదు కనుక. ఇవాళ మహారాష్ట్ర పోయిండు, ఆడబోయి చెప్తుండు 6 గ్యారంటీలు అమలు చేసినా అని చెప్తున్నాడు. అయినా 6 గ్యారంటీలు? 6 గ్యారంటీలు అమలు చేసినా అని పోయి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తున్నాడు. ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తాను, ఇచ్చిండావే? మరి అదే విధంగా రైతులకు 15,000 రైతు భరోసా ఇస్తానడు, ఇచ్చిండా? 2 లక్షల రుణమాఫీ అన్నాడు, చేసిండా? మరి నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఏది కూడా చేయలే ఆయన. వృద్ధులకు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు, ఇచ్చినాడే? ఏది ఇయ్యలే. ఈ రకంగా అందరినీ మోసం చేసి ఇవాళ పోయి మహారాష్ట్రలో కూడా మళ్ళీ అబద్ధాలు చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నేను మీ అందరికీ తెలుసు, ఎలక్షన్లప్పుడు ఏమన్నాడు, డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు, అన్నడా లేదా? మరి డిసెంబర్ 9 నాడు అయిందా రుణమాఫీ? కాలే. మనం అందరం అడిగినాం. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తే నర్సాపూర్లో, మన కౌడిపల్లిలో, మన వెల్దుర్తిలో, కొల్చారంలో మనం మీటింగ్ పెట్టి టీవీలో పెట్టి చూపించినాం. డిసెంబర్ 9కి రుణమాఫీ చేస్తా అని ఈ రేవంత్ రెడ్డి మోసం చేసిండు మనమని చెప్తే అప్పుడు కొత్త నాటకానికి తెరలేపిండు. ఏంటిది కొత్త నాటకం? దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు శురు చేసిండు. మన ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, మెదక్ చర్చ్ మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టిండు. యాడికి పోతే ఆడ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. ఎందుకంటే ఆయనకు అర్థమైంది, ఆల్రెడీ బాండ్ పేపర్ మీద రాసిచ్చిన, మేం మాయ మాటలు చెప్పినాం, మోసం చేసినాం, జనం నమ్మటట్లేరని లాస్ట్కు దేవుణ్ణి కూడా వాడుకున్నాడు రేవంత్ రెడ్డి. ఈ దేశంలో దేవుణ్ణి మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవడని ఉన్నాడంటే ఒకే ఒక్కడు, ఆయన రేవంత్ రెడ్డి. దేవుడి మీద ప్రమాణం చేసి మాట తప్పినోడు రేవంత్ రెడ్డి. జనరల్గా మన దగ్గర తెలంగాణలో గ్యారంటీ అంటే ఒక నమ్మకం ఉంటుంది, బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ బాండ్ పేపర్ ఇచ్చేది పోయింది, గ్యారంటీ విలువ లేకుండా పోయింది. గ్యారంటీ అంటే మీకు తెలుసు, ఫ్యాన్ కొనుక్కుంటే వాడు చెప్తాడు ఈ ఫ్యాన్కు 7 ఏళ్ల గ్యారంటీ అంటాడు. అంటాడా? బజాజో క్రాంప్టన్ ఫ్యాన్ లోడ్ 7 ఏళ్ల గ్యారంటీ ఉంది అంటాడు. అదేంది, మన గ్రైండర్ కొంటే 5 ఏళ్ల గ్యారంటీ అంటాడు, కూలర్ కొంటే 4 ఏళ్ల గ్యారంటీ అంటాడు. అంటే మనకు నమ్మకం, అరే వీడు గ్యారంటీ ఇచ్చింది కదా, మధ్యలో ఖరాబ్ అయినా పక్కా వాడు అమలు చేస్తాడు అని. గ్యారంటీ అంటే ఒక నమ్మకం. కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని నమ్మించి ఓట్లు డబ్బలేసుకొని 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ అనే పదానికి అర్థాన్నే మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఎవడన్నా గ్యారంటీ అంటే కూడా ఇప్పుడు నమ్మటట్లేడు. ఇక రేవంత్ రెడ్డి గ్యారంటీ అని మోసం చేసిండు. వీడు ఫ్యాన్కు 7 ఏళ్ల గ్యారంటీ ఇత్తడా ఇయ్యడా, వీడి గ్రైండర్కు 5 ఏళ్ల గ్యారంటీ ఇత్తడా ఇయ్యడా అని గ్యారంటీ అంటే అనుమానం పడేటట్టు చేసిండు రేవంత్ రెడ్డి.
ఇక బాండ్ పేపర్ ఊర్లలో ఎవరైనా భూమికి భయానిస్తే మనం ఏం చేస్తాం? ఇగో ₹1,00,000 అడ్వాన్స్ తీసుకున్నాం, 3 నెలల మిగతా పైసలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటా అని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఎవరికైనా అప్పిస్తే బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఎందుకు రాస్తాం? బాండ్ పేపర్ అంటే కులంలో కూర్చున్నా, పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా, పోలీస్ స్టేషన్కు పోయినా, కోర్టుకు పోయినా ఆ బాండ్ పేపర్ అంటే చెల్తుంది అనేది ఒక నమ్మకం కదా. అది ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ల ముందు ఏం చేసిండ్రు? ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వంచిండ్రు. మేం గెలవంగానే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ₹100 బాండ్ పేపర్ మీద రాసి ఇలా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా 100 రోజుల్లో అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, బాండ్ పేపర్ మీద రాసిచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద ఇలా కేసు పెట్టాలి. కానీ ఎవరి మీద పెడుతున్నారు కేసులు? సోషల్ మీడియాలో ఏమైనా నీ 6 గ్యారెంటీలని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతుండ్రు తప్ప ఇలా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. దేవుని మీద ఒట్టు పెట్టి మోసం చేసింది రేవంత్ రెడ్డి. బాండ్ పేపర్ మీద రాసిచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా 100 రోజులు పోయి 300 రోజులు వచ్చినాయి. అమలైనాదే? బాండ్ పేపర్ మీద ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 హామీల్లో 1-2 తప్ప అంత ఉత్తయే. 7,500 రాలే, రైతులకు ఇచ్చే రైతు బంధు రాలే. ఏది కూడా అమలు కాని పరిస్థితి ఉన్నది. కానీ మనం ఆలోచించాలి. ఇవాళ ఈ కొద్దో గొప్ప ఆయనతో సగమన్నా రుణమాఫీ అయిందంటే బీఆర్ఎస్ పార్టీ కొట్లాటని ఈంత కొట్లాడకపోతే ఇంకింత ఎగబెట్టాడు ఆయన. ఇడవద్దు ఆయనను మనం ఎంబడబడాల్సిందే. ఇప్పుడు ఏమన్నా డిసెంబర్ 9కి అన్నారు, కాలే. 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తా అని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు. అటున్న సూర్యుడు ఇటు పొడిచినా, భూమి ఆకాశం ఒకటైనా, ప్రపంచం తలకిందులైనా 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తా అని దేవుని మీద ఒట్టు పెట్టే. అది కూడా మోసం చేసిండు కదా. నేను అనుకున్నా నిన్న ఆయన బర్త్డేనట, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గర పోయిండు. నేను అనుకున్నా దేవుని దగ్గర పోయిండు, తప్పైందని చెంపలేసుకుంటాడేమో. దేవుడా నీ మీద ఒట్టు పెట్టి నిన్ను మోసం చేసినా నన్ను క్షమించు అని ఏమన్నా గుంజీలు తీస్తాడేమో అని నేను అనుకున్నా. చేసినాడే. ఆ దేవుని దగ్గర పోయి మళ్ళీ మోసం చేస్తున్నాడు. అదేదో యాత్ర పెట్టిండు, మూసీ యాత్ర. ఏమంటాడు యాత్ర కాడ పోయి? హరీష్ రావు పాదయాత్ర చేద్దాం అంటాడు. అరే నువ్వు 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే నేను రాజీనామాకు సిద్ధము అన్నా లేదా? అరే ఎమ్మెల్యే పదవికి రాజీనామా పెడతా, మళ్ళా ఎలక్షన్లో కూడా పోటీ చేయ రేవంత్ రెడ్డి, నువ్వు 15 ఆగస్టుకు రుణమాఫీ చెయ్యి అని నేను సవాల్ వేసిన. సవాల్ తీసుకున్నాడు. 15 ఆగస్టుకి అయిపోయింది రుణమాఫీ, హరీష్ రావు చెయ్యి అన్నాడు. అయినా అదే మీకు ఎవరికన్నా రుణమాఫీ అయినా? అదే కానోలు జర చేయలావట్టురి, రుణమాఫీ కానోలు చేయలావట్టురిగా. మరి అయిపోయిందని రేవంత్ రెడ్డి అనబట్టి, అయిపోయిందనబట్టే రేవంత్ రెడ్డి 15 ఆగస్టుకు కాలే. మళ్ళా ఇంకో వాయిదా పెట్టిర్రు, దసరా పండుగకు చేస్తామన్నారు. అయినా అదే. ఇప్పుడు దసరా అయిపోయాక నిన్న ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి చెప్తుండు డిసెంబర్కి చేస్తామని. డిసెంబర్కి నెల ఉన్నది, చేస్తారా? ఎన్ని వాయిదాలు ఆయన? వాయిదాల మీద వాయిదాలు పెడుతుండ్రు. వాయిదాల పార్టీ అయిపోయింది మీది, వాయిదాల ప్రభుత్వం అయిపోయింది మీది. వాయిదాలు పెట్టుడు తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి మీకు లేదు. మళ్ళీ అంటాడు హరీష్ రావు మూసికి పాదయాత్ర. నేను అడుగుతున్నా, ఇండ్లు గూలగొట్టింది ఎక్కడా? కడుపు మంట ఉన్నది ఎక్కడా? నీ యాత్ర ఎక్కడా? యాత్ర ఎక్కడి నుంచి పెట్టమని అడిగినా మేము? నల్లకుంటకెళ్ళి పెడదాం. ఎక్కడైతే మూసి ఇండ్లు గూలగొట్టినవో గక్కడికెళ్ళి పాదయాత్ర చేద్దాం రేవంత్ రెడ్డి అంటే, అదేమంటారు చూడు, హెడ్ ఇట్స్ పెట్టి టైల్ కాడ స్టార్ట్ చేసినట్టు తోకకాడికి పోయిండు, గాడికెళ్ళి స్టార్ట్ చేస్తుండ్రు. ఆయన ఇంకా మాట్లాడు. ఇదట మూసి అట మనమే తెచ్చినమాట కాలుష్యం. ఈ మూసీ కాలుష్యం ఏడికెళ్ళి వచ్చింది? ఈ రాష్ట్రాన్ని 50 ఏళ్లు పాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ రాష్ట్రాన్ని 16 ఏళ్లు పాలించింది తెలుగుదేశం పార్టీ కాదా? నువ్వు ఆ తెలుగుదేశంలోకి వెళ్ళి వచ్చినావు కదా. 16 ఏళ్లు తెలుగుదేశం, 50 ఏళ్ల కాంగ్రెస్. 66 ఏళ్ల కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పుణ్యమే ఈ మూసీ మురికి. ఈ మూసీ మురికికి కారకులు మీరు. దాన్ని బుకాయిస్తాడిన కేసీఆర్ గారు వచ్చినాక 3,800 కోట్లు ఖర్చు పెట్టి ఎస్టీపీలు పెట్టి మూసీలోకి శుద్ధి చేసిన నీరు పంపించే ప్రయత్నం చేసిండు. కాళేశ్వరం నీళ్లను 1,100 కోట్ల రూపాయలతో కాళేశ్వరం నీళ్లను మూసీకి తేవడానికి
ప్రణాళికలు తయారు చేసిండు కేసీఆర్. కానీ గత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల పుణ్యమే ఈ ఫ్లోరైడు, ఈ మూసి మురికి. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి అడపోయి నేనేం మాట్లాడతాడు, కేసీఆర్ను ఎలాంటి బూతులు మాట్లాడిండు మీరందరూ కూడా చూసిండ్రు. తండ్రి లాంటి వయసున్న కేసీఆర్ను ఆ రకంగా మాట్లాడొచ్చునా? ఈ రేవంత్ రెడ్డి ఎంతసేపు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీద తుపాకులు పెట్టినోడు, ఆంధ్ర బాబుల బ్యాగులు మోసినోడు. కేసీఆర్ విలువ ఈయనకేం తెలుస్తుంది? గంతకు మించి నువ్వేం మాట్లాడతావు? ఇవాళ నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ రూపు మాపిందే కేసీఆర్. ఈ రాష్ట్రంలో ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా ఈ తెలంగాణను తీర్చిదిద్దిందే కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి పోయి నేనేందో చేస్తున్నా అని మాట్లాడుతుండు. నీ సవాల్కు నేను రెడీ. యాడ ఇండ్లు గూలగొట్టినవో, ఎక్కడ కడుపు మంట ఉన్నదో, మూసి ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడి నుంచి పాదయాత్ర ఇద్దాంపా. ఇవాళ మేమేం మూసీకి ఎవరు వ్యతిరేకం? మూసీ శుద్ధి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిందే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. నువ్వు ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నావు అందరికి అర్థమైంది. నువ్వు రుణమాఫీ ఎగ్గొట్టినవు, రైతు బంధు ఎగ్గొట్టినవు, బతుకమ్మకు చీరలు ఎగ్గొట్టినవు, కేసీఆర్ కిట్ ఎగ్గొట్టినవు, న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినావు. ప్రజలు నిలదీస్తున్నారని చెప్పి ఈ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఏదో ఒకటి తిడితే జనం మర్చిపోతారు అనుకొని ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి, నీ బెదిరింపులకు ఇవాళ నువ్వు ఎన్ని తిట్లెత్తినా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడరు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు దిగై రేవంత్ రెడ్డి తిట్లకు ఈ గులాబీ గుండెలు భయపడవని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంది, బీఆర్ఎస్ పార్టీది కిట్ల ప్రభుత్వం అంటారు, కానీ రేవంత్ రెడ్డిది ఏమంటారు? తిట్ల ప్రభుత్వం. నువ్వు తిట్లు, మా కిట్లు, గంతే తేడా నీకు మాకు. కేసీఆర్ ఉండగా న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, రైతు బంధు పంపిండు. ఇవాళ ఎన్నో కార్యక్రమాలు కేసీఆర్ చేసిండు. ఇవాళ వీరు వచ్చినాక ఏమన్నాడు? ఆ రోజు ఒకసారి మీరందరూ టీవీలో చూసిండ్రో లేదో, కేసీఆర్ నువ్వు 2 సార్లు రైతు బంధు ఇస్తున్నావు, 3 సార్లు ఇవ్వాలి అన్నాడు. ఈ మొగోడు అన్నాడా లేదా? 3 సార్లు ఇవ్వాలన్నాడు. మా చెల్లె మంచిగా చెప్పింది, ఇది ఒక్కసారి కూడా ఆయన ఇయ్యలే, ఆ ఒక్కసారి కూడా మనం రిలీజ్ చేసింది అప్పుడు ఎలక్షన్ల ముంగట. కేసీఆర్ కమిషన్ పై కంప్లైంట్ చేస్తే గవే ఎన్నికల తర్వాత వచ్చినాయి. నువ్వు వచ్చినాక ఒక్కసారి కూడా ఇయ్యలే. 3 సార్లు ఇవ్వమన్న ఈ మహానాయకుడు ఒక్కసారి కూడా రైతు బంధు ఇవ్వకుండా ఎగబెట్టి మోసం చేసిన కేసు. ఆనాడు బతుకమ్మ చీరలు ఇస్తే ఒక్క చీర కాదు 2 చీరలు ఇస్తా అన్నాడు, ఒక్క చీర కూడా ఎగబెట్టిండు. కేసీఆర్ కిట్టు బంధు పెట్టిండు. అన్ని మాటలు తప్ప ఎక్కడ కూడా లేదు. ఆయన మాటలు ఎంత కంపు! నిజంగా మూసి మురికి కంటే రేవంత్ రెడ్డి నోటి కంపే ఎక్కువ ఉన్నది. నిజంగా చెప్పాలంటే మూసి మురికి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి మురికి కంపే ఎక్కువ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ నాయకుడే చెప్తుండు, అన్నా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే మా పిల్లలు ఎలా చెడిపోతారో అని టీవీ బంద్ పెడుతున్నా అన్న అన్నారు. ఇదేమి ఇవాళ? ఎందుకంటే ఆ పిల్లలు ఈయన మాటలు వింటే మా పిల్లలు కూడా అట్లా మాట్లాడితే ఎట్లా అని భయం అవుతుందన్న. మా పిల్లలు ఆడ చెడిపోతారో అని ఈ రేవంత్ రెడ్డి తిట్లు చూడకుండా అయితే ఛానల్ మారుస్తున్నా, లేకపోతే టీవీ బంద్ పెడుతున్నా అని నీ కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి, మాటలు కాదు ప్రజలకు చేతల్లో చూపి. నువ్వు ఏం పని చేసినావో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయి. నాకేదో గుర్తొస్తుంది, మనం సినిమాలు పోతే ఆ ఫస్ట్ వేస్తారు, ఏ సర్టిఫికేట్ అని వేస్తారు కొన్ని సినిమాలకు. ఈ సినిమా 18 ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే చూడాలని సినిమాల్లో అది వేస్తారు కదా, దాన్ని సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇస్తారు. బహుశా రాజకీయ నాయకులకు కూడా ఇప్పుడు ఆ సర్టిఫికేట్లు పెట్టాలనేమో అనిపిస్తుంది నాకు. ఈ రేవంత్ రెడ్డికి కూడా రేవంత్ రెడ్డి ఏ సర్టిఫికేట్ అని పెట్టాలి ఈయనకు. ఎందుకంటే చిన్నపిల్లలు ఈయన మాటలు వినకుండ్రి, చిన్నపిల్లలు ఈయన మాటలు వింటే చెడిపోతారని ఈ రేవంత్ రెడ్డి కూడా ఏ సర్టిఫికేట్ ఇవ్వాలనేమో అనిపిస్తుంది నాకు. రాజకీయ నాయకులకు కూడా సెన్సార్ బోర్డు పెట్టాలనేమో అనే అవసరం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నాయకుడు అనేవాడు ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలి, మంచి మాటలో నడిపించాలి, మంచి బాటలో నడపాలి. కానీ రేవంత్ రెడ్డి అయితే తిట్టు, లేకపోతే అబద్ధాలు. ఆ అబద్ధాలు కూడా ఎట్లుంటాయంటే, పిల్లలింటే ముఖ్యమంత్రి చెప్పిండు కదా ఇది నిజం అనుకొని పరీక్షల గిట్ట రాస్తే ఫెయిల్ అయిపోతారు. ముఖ్యమంత్రి కదా పెద్దోడు, ఆయన చెప్పింది గిట్ట విని చెవులకు ఎక్కించుకొని గిట్ట పరీక్షలు రాసిండు అనుకో, ఇంత పరీక్ష ఫెయిల్ అవుతారు. హైదరాబాద్కు 3 దిక్కుల సముద్రం ఉన్నదే, హైదరాబాద్కు 3 దిక్కుల సముద్రం ఉంది అంటాడు.
దిల్సుఖ్ నగర్ లో విమానాలు అమ్ముతుండ్రు అంటాడు. అమ్ముతారా దిల్సుఖ్ నగర్ లో? బాక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉండెను అంటాడు. యాడుంది బాక్రానంగల్ తెలుసా మీకు? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పంజాబ్ సరిహద్దుల్లో అక్కడ సట్లెజ్ నది మీద బాక్రా అనే ఊరు దగ్గర బాక్రా ప్రాజెక్ట్ ఉంటుంది. కొద్దిగా కిందికి పోయినాక నంగల్ అనే గ్రామం దగ్గర నంగల్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఒకే నది మీద 2 ప్రాజెక్టులు ఉన్నాయి కనుక దాని పేరు బాక్రా నంగల్ అన్నారు. 2 వేర్వేరు ప్రాజెక్టులు. అవి మనోడేమంటాడు, బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉండెను. పిల్లలు గిట్ట ఎక్కడైనా బాక్రా నంగల్ ఏడుందంటే తెలంగాణ అని రాసిండు అనుకోండి, పరీక్షలు అవుట్ వాడు. ఈ రేవంత్ రెడ్డి మాట సీఎం అన్నాడు కనుక మార్కులు వేయాలనా? కోట్ల కేసేసుకోవాలి. రేవంత్ రెడ్డి చెప్పిండు నాకు మార్కులు ఇవ్వాలని కోట్ల కేసేసుకోవాలి. ఇక రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టను అంటాడు. వాడికి నిజంగా కనిపెట్టాడు, ఉరిపెట్టుకోవాలి ఇప్పుడు. ఇక అరే ఎక్కడి కథ ఇది? ఓసారి ఎప్పుడు మాట్లాడుకుంటా మల్లన్న సాగర్లో మీరు ఒక్కిళ్ళన్న కట్టించిరా అన్నాడు. తెల్లారే నేను మా ప్రతాపాన్ని అడిగి పోయి ఇగో 4000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండ్రా అని చెప్పి చూపించిన. అంటే ముఖ్యమంత్రివి మాట్లాడేటప్పుడు ఏమన్నా కొద్దిగా తెలుసుకొని మాట్లాడాలి, సోయితో మాట్లాడాలి. ఏం మాట్లాడినా చెల్తుందా? మల్లన్న సాగర్లో 50,000 ఎకరాలు మునిగిపోయింది అన్నాడు. నిజంగా 50,000 పోయిందా? ఆడ పోయిందే 13,000. దాన్ని 50,000 మునిగిందని మాట్లాడతాడు. నిన్న మూసీకాడ కూడా అబద్ధం ఆడిండు మన పెద్ద మనిషి. తెలంగాణ కోసం మొట్టమొదలు రాజీనామా చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ నల్గొండలో పుట్టిండు అన్నాడు. పాపం ఇప్పుడు ఆదిలాబాద్ వాళ్ళు పంచాయతీ కత్తరిగా. ఆయన పుట్టింది ఆదిలాబాద్లో. ఈయన అంటాడు కొండా లక్ష్మణ్ బాపూజీ పుట్టిన ఈ గడ్డలో ఈ నల్లగొండలో మూసి మురికి డైలాగులు కొడతాడు. ఏం మాట్లాడు, అది ఏం జోకులు. కొండా లక్ష్మణ్ ఏడ పుట్టిండు? పాపం ఆదిలాబాద్లో పుట్టిండు. ఇప్పుడు వాళ్ళు ఏం కావాలి ఆదిలాబాద్ వాళ్ళుగా? ఇగో ఈ రకంగా ఇన్ని గోబల్స్ అంటే ఆయన కనీసం విలువ లేకుండా, ఆ కుర్చీకి విలువ లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే అవగాహన లేదు. ఎవడో ఏదో డైలాగ్ రాసి ఎంగనే అది కొడుతూనే ఉంటాడు. అది నిజమా అబద్ధమా తెలియదు. ఇట్లా ఎన్నోసార్లు నవ్వుల పాలైండు, అబాసు పాలైపోయిండు. గౌరవాన్ని ప్రతిష్టను పెంచుకోవాలి తప్ప ఆ గౌరవాన్ని దించుకోవద్దు. ఈ రకంగా జరుగుతూ ఉంది. నేను మొన్న సిద్దిపేటలో కళ్ళం దగ్గర పోయినా, వడ్ల కళ్ళాల దగ్గర పోయినా. మా రైతులు చెప్తున్నారు, సార్ నెల రోజులు ఆ వడ్లు పోసి పొద్దుందాకా కోతలు కావాలి కాస్తున్నాం, రాత్రి ఏమో అడవి పందులు వచ్చి పడుతున్నాయి, ఎంతకని కావాలి కాయాలి సార్, ఇంకెప్పుడు కొంటాడు ఈ వడ్లు అని చెప్పి అంటా ఉన్నారు. ఇలా పరిస్థితి ఏంటంటే 30% వడ్లు ఇలా దళారుల పాలైపోయింది. ధాన్యం దళారుల పాలైపోయింది. ఇక వీళ్ళు కొంటట్లేరు, ఈ గవర్నమెంట్ పైసలు ఇచ్చట్లేదని 1700కు 1800కి ఇలా రైతులు దళారులకు వడ్లు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది రాష్ట్రంలో. వాస్తవానికి 2320 మద్దతు ధర, దాని మీద 500 బోనస్ అంటే 2820 రూపాయలు రావాలి. 2820 రూపాయలు రావాల్సిన వడ్లను 1800కు 1900కి ఇలా రైతులు అమ్ముకుంటున్నారు. అంటే క్వింటల్ వడ్ల మీద 1000 రూపాయలు ప్రతి రైతు నష్టపోతున్నాడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చేతగాంతనం వల్ల. ఏ మంత్రి అయినా వచ్చి తిరుగుతున్నాడే? మంత్రులు వస్తే చాలు ముంగడ 5 జీబులు వెనక 5 జీబులు. అసలు ఎక్కడన్నా వీళ్ళు వచ్చి తిరగాలి కదా. కల్లాల కాడికి వచ్చి వడ్లు కొంటుండ్రేమో ముఖ్యమంత్రిని రమ్మనండి, మంత్రులు వచ్చి తిరగండి. ఎక్కడ కూడా లారీలు రావు, మిల్లులోళ్ళు దించుకోరు, వడ్ల టైఅప్ కాలేదు, వడ్లు కొనే పరిస్థితి లేదు. ఇప్పటికే 30% వడ్లు దళారుల పాలైపోయినాయి. ఇక ఉన్న 60-70% అవన్న కొనండి, బోనస్ ఇవ్వండి అని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉంది. దయచేసి మేము రైతుల్ని కూడా కోరేది ఒక్కటే, ధైర్యంగా ఉండండి, సంఘటితంగా అండి. ఇవాళ ఆయనత సగం రుణమాఫీ అయిందంటే బీఆర్ఎస్ పోరాటం వల్లనే రుణమాఫీ అయింది. ఈ ప్రభుత్వాన్ని ఇడవద్దు. ఖచ్చితంగా రైతు భరోసా, వానకాలం పైసలు, యాసంగి పైసలు కలిపి 15,000 రూపాయలు ఇచ్చి తీరాల్సిందే. ఇచ్చేదాకా ఈ కాంగ్రెస్ వాళ్ళని నిలదీయండి. ఊర్లలోకి ఎవడైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చినా, కాంగ్రెస్ మంత్రులు వచ్చినా ఏమైంది రైతు భరోసా 15,000 అని అడుగుండ్రి. రుణమాఫీ ఎందుకు కాలేదో నిలదీయండి. కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ ప్రశ్నించండి. ఎందుకంటే ఇవాళ పొద్దున్నే నేను ఇక్కడికి వస్తా ఉంటే చూసిన ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో ముంబైకి పోయిందట. ఇక ఈ ఉప ముఖ్యమంత్రి మరొక విమానములో జార్ఖండ్ రాష్ట్రానికి పోయిందట. సీతక్క గారు విమానములో కేరళ రాష్ట్రానికి పోయిందట. జూపల్లి కృష్ణారావు గారు లండన్లో విహారయాత్ర చేస్తున్నాడు.
శ్రీధర్ బాబు గారు మలేషియాలో ఉన్నాడట. ఇక మన రైతులేమో రోడ్ల మీద పడ్డారు. రైతులు రోడ్ల మీద, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ల పిల్లలు విషాహారం తిని ఆసుపత్రుల పాలైనరు, రైతులు రోడ్ల పాలైనరు, పోలీసోళ్ళు రోడ్లెక్కుతున్నారు, విద్యార్థులు రోడ్ల మీద పడ్డారు, ఉద్యోగులు రోడ్ల మీద పడ్డారు, నిరుద్యోగులు రోడ్ల మీద పడ్డారు, పింఛన్దారులు పింఛన్ రాలేదని రోడ్లకు ఎక్కుతున్నారు. ఇగో ఇది కాంగ్రెస్ పాలన. వీళ్ళంతా గాలిలో తిరుగుతారు, గాలి మోటార్లు ఎక్కి గాలిలోనే తిరుగుతారు. కాంగ్రెస్ వాళ్ళు గాలి మోటార్లలోనే ఉన్నారు. ఇక భూమి మీద లేరు. భూమి మీద ఉంటే రైతుల వడ్లు ఎందుకు గొంటలేరో మీకు అర్థమైతుండే. భూమి మీద ఉంటే రైతుల కష్టాలు మీకు అర్థమైతుండే. రైతుల కష్టాలను గాలి కదిలిండ్రు, గాలి మోటార్లల్లా ఇవాళ ప్రపంచం తిరుగుతుండ్రు, పక్క రాష్ట్రాలు తిరుగుతుండ్రు. రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రకు డబ్బు మూటలు పంపడం మీద ఆయనకు ఎక్కువ దృష్టి ఉన్నది. రైతులు వడ్డెట్ల కొనాలను ఆలోచిస్తలేడు కానీ మహారాష్ట్రకు డబ్బు మూటలు ఎట్లా పంపాలి, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలవాలని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళకు కూడా అర్థమైంది. కర్ణాటకలో 5 గ్యారంటీలు, తెలంగాణలో 6 గ్యారంటీలు, హర్యానాలో 7 గ్యారంటీలు, మహారాష్ట్రలో మరి 7 పెట్టిరో 8 పెట్టిరో. ఇక గ్యారంటీల గారెడ్ అర్థమైపోయింది. ఈ గ్యారంటీలన్నీ బోగస్ అని అర్థమైంది కనుకనే హర్యానాలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడగొట్టిండ్రు. రేపు మహారాష్ట్రలో కూడా ఓడగొడతారు మిమ్మల్ని. ఎందుకు మోసం చేసిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో అంటుండట, మేము వడ్లకు 500 బోనస్ ఇచ్చినా అని. ఇచ్చిన అడవులకన్నా బోనస్ వచ్చినా అదే. మరి మహారాష్ట్రలో పోయి బోనస్ ఇచ్చినా అంటాడు. ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు అమలు చేసిండట, రుణమాఫీ అయిపోయిందట. ఇది పోయి మహారాష్ట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి చెప్తే మహారాష్ట్ర ప్రజలు నమ్మాలన్నట, ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలన్నట. వేస్తారా? మీకు కూడా చుట్టాలు లేరా మహారాష్ట్రలో? చెప్పాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళని నమ్మితే మోసం అవుతుంది. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి. ఈ కాంగ్రెస్ 6 గ్యారంటీల పేరు మీద తెలంగాణలో మమ్మల్ని మోసం చేసింది. మహారాష్ట్ర ప్రజలారా మీరు మోసపోకండి అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. టైం ఉన్నది. ఇంకా 15 రోజులు ఉన్నది మహారాష్ట్ర ఎలక్షన్. నిజంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీని నమ్మాలంటే మహారాష్ట్రలో ఓట్లు డబ్బల వడక ముందే 2 లక్షల రుణమాఫీ చేసి మహారాష్ట్రలో చెప్పు. రైతు భరోసా 15,000 బ్యాంకులేసి నేను వేసిన తెలంగాణలో అని చెప్పు. నువ్వు ఏది చేయకుండా నువ్వు మోసం చేస్తా అంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. మాకు కూడా సంబంధాలు ఉంటాయా? మనందరికీ గౌడ్స్కి అయితే బాగా సంబంధాలు ఉంటాయి, సుటరికాలు ఉంటాయి. మనం కూడా అక్కడ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఎందుకంటే నమ్మి నానబోస్తే వెనకటికి పుచ్చులైనాయి అన్నట్టు నమ్మి కాంగ్రెస్ కోటేస్తే తెలంగాణ ప్రజల జీవితాలు ఇలా ఆగం చేసిండు. ఏ విషయంలో ఒక్క మాట, కేసీఆర్ ఉంటే వడ్లకు గింత తిప్పలు అవునావే మనకు. సంచులు కూడా వస్తలేవు, అన్ని పాత సంచులు పంపిరు. ఈనంగా పోతే ఆనంగా బయటకు వెళ్తున్నాయి వడ్లు. ఒక్కటన్నా గన్ని బ్యాగులు కూడా చక్కగా పంపే తెలివి లేదు మీకు. సంచులు పంపకపోతే మిల్లులు టైఅప్ కాకపోయే, వాడు రైస్ మిల్లు దించుకోడాయే. మరి రైతు ఏం కావాలి? మొన్న ఎప్పుడు ఆదిలాబాద్లో చెప్తా, అదే చెప్తున్నా. ఆదిలాబాద్ అంటేనే పత్తి గురించే. ఆదిలాబాద్లో మొన్న కలెక్టర్ కాళ్ళ మీద పడ్డారు. 7,520 రూపాయల మద్దతు ధర రావాల్సిన పత్తి 5,000కి 6,000కే పోతుంది. సీసీఐ వాడు సెంటర్ పెట్టలేడు. కాంగ్రెస్ వాడు బీజేపీ మీద చెప్తుండు, బీజేపీ వాడు కాంగ్రెస్ మీద చెప్తుండు. ఇద్దరు పొత్తుల పత్తి రైతుకు ఇవాళ మద్దతు ధర వస్తలేదు. రైతులు కలెక్టర్ కాళ్ళ మీద పడి 7,520 రూపాయలు మద్దతు ధర ఇవ్వండి పత్తికని దండం పెట్టుకునే పరిస్థితి, కలెక్టర్ కాళ్ళ మీద పడే దుస్థితి ఇలా రైతులకు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆదిలాబాద్ లో సోయాబీన్ కొని 2 నెలలే, ఇప్పటికీ సోయాబీన్ కొన్న రైతులకు ఇవాళ డబ్బులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ అందానికి ఇప్పుడే బట్టి విక్రమార్క చెప్పిండట, ఈ నెల 14వ తేదీ నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు జరపాలన్నట. దేనికి విజయోత్సవం నాయన? రైతు బంధు ఎగబెట్టినందుక? రుణమాఫీ చెయ్య ముసలోళ్లకు 4,000 ఇయ్యనందుకు విజయోత్సవమా? ఒక్క ఇల్లు కట్టకుండా ఉన్న ఇల్లు కూలగొట్టినందుకు విజయోత్సవమా? తులం బంగారం ఎగ్గొట్టినందుకు విజయోత్సవమా? బాండ్ పేపర్ ఇజ్జత్ తీసినందుకు విజయోత్సవమా? దేనికి విజయోత్సవం? నేను మీ అందరికి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. ఏందో సర్వేకి బయలుదేరట కదా, ఊర్లో పోయిన సర్వేకి వస్తురట. ఆ సర్వేకి వచ్చిన వాళ్ళకి ఇంకొకటి రాసుకోమనుండ్రి, సర్వేకి వచ్చిన వాళ్ళకి ఇంకోటి రాసుకోమనుండ్రి. మీ రేవంత్ రెడ్డికి చెప్పండి,
మాకు రుణమాఫీ కాలేదు జల్ది ఇమ్మని చెప్పమని ఆ సర్వేలో రాయించుండ్రి. నాకు 4,000 పింఛన్ రాలేదు అది తొందరగా ఇమ్మను అని ఆ సర్వేలో రాయించుండ్రి. ఇప్పుడు ఏడాదికి వచ్చింది 11 నెలలు నిండి 12వ నెలలో పడ్డాడు. అంటే ఇలా ముసలోళ్ళకి ఎంత బాకీ పడ్డట్టు 11 రెండ్ల 22,000 రూపాయలు ఒక్కొక్క అవ్వకు తాతకు బాకీ పడ్డాడు. ఆ సర్వేలో రాయించాలి 22,000 బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి గవి జల్దీ వేయి నా బ్యాంకులు అని చెప్పి ఆ సర్వేకి వచ్చిన వాళ్ళతో రాయించుండ్రి. 15,000 రైతు భరోసా వేయమని ఆ సర్వేకి వచ్చిన వాళ్ళతో రాయించుండ్రి. గుర్తు చేయించే ప్రయత్నం చేయండి. సర్వే ఎవరి కోసం? సర్వే ప్రజల కోసం కదా. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆ రేవంత్ రెడ్డి గుర్తు చేసే విధంగా ఆ సర్వేకి వచ్చిన వాళ్ళు ముందు ఇవి రాసుకున్నాకనే మిగతా విషయాలు చెప్పుంది. బిడ్డ ఇవన్నీ రాసుకో మొదలు రాయి అని మంచిగా రాపియండి. ఆ తర్వాత వాళ్ళు అడిగిన అన్నిటికీ మీరు సమాధానం చెప్పండి. సర్వే వాళ్ళ సంగతి చెప్పుదాము. ఎట్లా కొడతాడు? రాసుకున్నాకనే నువ్వు మొత్తం చెప్పాలి. నువ్వు కదనే చెప్తే వాళ్ళని ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు పక్క పంట. వాడు చెప్తాడు అబ్బో పబ్లిక్ ఏడబోయినా అడుగుతుర్రు అని. ఇప్పుడు ఇలా లేరా? ఇలా 10 మంది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు. ఇలా ఇంత గట్టి కూర్చున్నారు. ఆకలైనా ఒక్కళ్ళు లేవలేదు. బాగా గరం గరం ఉన్నది సార్ అని వాడు చెప్పడా ఇంటెలిజెన్స్ వాడు? ఏటో ఉన్నది సార్ జర. ఇప్పుడు ఈ ధర్నాతో లాభం అవుతుంది మనకు. ఇంతమంది కూర్చున్నారు, ఒక్కడు కదలలేదు, వడ్లు కొనలేదంటారు, రుణమాఫీ కాలేదంటారు, రైతు భరోసా ఇయ్యలేదంటారు, అంతా ఒకటైతురు బిడ్డ అని చెప్పి ఇలా కూర్చున్న వాళ్ళు చెప్పరంటవా? గ్యారెంటీ చెప్తారానికి సురుకు ఉడుతుంది. మనకు తెలియదు కానీ ఇలా చాలా మంది ఇంటెలిజెన్స్ ఉన్నారు. ఒకటి రికార్డ్ చేస్తుండు, ఒకటి రాసుకుంటుండు. ఇవన్నీ ఓ వాడికి అన్ని పోతాయి. వానికి ఇంత సురుకు ఉడుతుంది ఆడ. సో ఆ రకంగా మనం ముందుకు పోవాలి. భయపడాల్సిన అవసరం లేదు. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు పోరాడితే తప్పకుండా రుణమాఫీ జరుగుతుంది. 15,000 రైతు బంధు వస్తుంది, వడ్లకు బోనస్ వస్తుంది. దానికోసమే మన పోరాటం. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. అధికారంలో ఉంటే సేవ చేసినాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ఇవాళ ఇందాక గన్పూర్ ఊరికి పోయినా, ఆడొక రైతు పేరు సిద్దిరాములు. ఆ గన్పూర్ ఊర్లో సిద్దిరాములు అని ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉన్నాడట. అయితే నేను పేపర్లో చదివిన ఇంత వచ్చింది ఏదో పేపర్లో. ఆ సిద్దిరాములు నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి నాకు ఇజ్జత్ పోతుంది, ఊళ్ళే సిగ్గుపోయినట్టు అవుతుంది. ఊళ్ళే అప్పుడేమో తిరిగి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించిన. ఇప్పుడు ఎవరు కనబడ్డా ఏమైందా వడ్లు కొంటలేవంటుండ్రు, ఏమైందా రుణమాఫీ కాలేదంటుండ్రు, ఇంకెప్పుడు ఇస్తావా రైతు బంధు అంటుండ్రు. నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకున్నందుకు నాకు ఇజ్జత్ అవుతుంది అని సిద్దిరాములు చెప్తుండ్రు. ఇదే కొల్చారం మండలం మన గణపురం గ్రామంలో నాకు జర ఇజ్జత్ పోనేట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటే అన్నాడు. మొన్నెప్పుడో నల్లగొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ కూర్చోబెట్టి వాళ్ళ మండల పార్టీ నాయకులే చెప్తుండ్రు, ఊళ్ళలో పోతే 6 గ్యారెంటీలు ఎప్పుడు ఇస్తావంటుర్రు, వాటిలో ఎప్పుడు వంటవంటుర్రు, ఏంది అసలు మీ సంగతి ఏందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులే వాళ్ళ ఎమ్మెల్యేలను మంత్రులను చెడుగుడు ఆడుతున్నారు. ఇగో ఈ పరిస్థితి ఏర్పడ్డది రాష్ట్రంలో. అయిపోయింది అలా పని. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మళ్ళా 100 సీట్లు గెలుస్తాం, బీఆర్ఎస్ గవర్నమెంట్ రాబోతుంది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మా చంద్రగౌడ్ను పోలీసు వాళ్ళు బాగా అనగబడుతుర్రట. చంద్రగౌడ్ సాబ్ ఏ పోలీసు వాళ్ళు అయితే ఇప్పుడు నేను అనగబడుతుర్రో, రేపు మన గవర్నమెంట్ వచ్చినాక అదే పోలీసు వాళ్ళని గన్మెన్లు పెట్టిస్తా. వాళ్ళని గన్మెన్లు ఉంటారు కానీ పక్క పొంట యాదికి పెట్టుకో, జర ఫోటో తీసి పెట్టుకో, పేరు రాసి పెట్టుకో. మళ్ళా వాళ్ళని వచ్చి నీకు అటొక్కని గన్మెన్ పెడతారు నీకు. ఇక ఇడిచిపెట్టేది లేదు. పిటిషన్లు ఇస్తే మా సోదరిమణి సునీతమ్మ గారి ఇంటి మీద దాడి జరిగింది. మేమందరం అక్కడికి పోయినాం. దరఖాస్తు ఇస్తే ఉల్టా మన మీదనే కేసు పెడతారు. నేను ఈ సందర్భంగా చెప్తున్న డిఎస్పీలు, ఎస్పీలు, సీనియర్ అధికారులు, బిడ్డ ఆంధ్రప్రదేశ్లో ఏమైందో చూస్తున్నారు. మీరు అన్యాయంగా కేసులు పెట్టినా, అక్రమంగా మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించిన, మా వాళ్ళని ఇబ్బంది పెడితే తస్మాత్ జాగ్రత్త, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం. గ్యారంటీగా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మీ సంగతి చెప్తాం. ఎవరు అన్యాయం చేసినా ఇడిచిపెట్టాం, రాసి పెట్టుకుంటున్నాం. తప్పకుండా ఏ అధికారైనా అమర్యాదగా ప్రవహించినా, అన్యాయంగా వ్యవహరించినా, మా కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే వడ్డీతో సహా చెల్లిస్తాం, జాగ్రత్త అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇందాక గణపురం పోయినా, ఆడపోతే ఆడ కోఆపరేటివ్ చైర్మన్ గారు
డైరెక్టర్లు దరఖాస్తు ఇచ్చిండు వైస్ చైర్మన్ నాకు. ఏమని ఇచ్చిండు? సార్ మా గణపురం పిఏసిఎస్ లో ఒక్కలకు కూడా రైతు రుణమాఫీ కాలేదని కాగితం ఇచ్చిండు. ఒక్కలకు. నీది గణపురేనా? 600 మంది రైతులున్నారు గణపురం సొసైటీలో. 600 మంది రైతులుంటే ఒక్క రైతుకు కూడా గణపురం సొసైటీ కింద రుణమాఫీ కాలే. ఇక రేవంత్ రెడ్డి అంటాడు రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు బాయిల దుంకు వాగుల దుంకు అంటాడు నన్ను. ఇప్పుడు ఎవడు దుంకాలే? ఎవడు దుంకాలే? రా రేవంత్ రెడ్డి గణపురంకు రా. ఎప్పుడు వస్తావో రా గణపురంకు. అడుగుదాం రుణమాఫీ అయిందా కాలేదా. మా గణపురంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించినాం, దాని ముంగట్నే నిలబడి అడుగుదాం దా రైతుల్ని. రా రా. దగ్గరనే వాగు కూడా ఉంది, ఏడుపాయల వాగు. అయితే నేనన్నా దుంకాలే లేదా నువ్వన్నా దుంకాలే. రుణమాఫీ అయిందంటే నేను దుంకుతా, కాలేదంటే నువ్వు దుంకు. మరిగా దా ఇద్దరం ఆన్నే అమ్మవారి దగ్గరనే నిలబడి అడుగుదాం. మరిగా ఒట్టు పెట్టినావు కదా మా ఏడుపాయల అమ్మవారి మీద. మా అమ్మవారు చాలా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. ఊకుంటుంది ఆ ఏడుపాయల అమ్మవారు. మోసం చేస్తే ఊకుంటుంది అమ్మవారు. వచ్చి ఇప్పటికైనా అమ్మవారిని క్షమాపణ అడుగు, రుణమాఫీ డబ్బులు తొందరగా రైతుల అకౌంట్లలో వేయమని చెప్పి మేము ఈ కొల్చారం నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, అన్ని విషయాలు మీకు అర్థమైనాయి. మీరు కూడా ఒకటే, రైతులతోనైనా కార్యకర్తలతోనైనా కూర్చున్న కాడ అందరితో మాట్లాడండి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్త పథకాలు రాలే కానీ ఉన్న పథకాలు బంద్ అవుతున్నాయి ఒక్కటొక్కటి. గా ముదిరాజులకు కేసీఆర్ ఉండగా మంచిగా చేపలు పోస్తుండే కదనే, పోసినా పోయిపోనా. ముదిరాజులకు ఆగస్టు నెలనే చేపలు పోసు. నవంబర్ వచ్చింది, ఇప్పటికీ చేప పిల్లలు పోస్తలేరు. ఏమంటాడు ఇంకా? కాలం కాలేదట ఈసారి. అయిందా కాలేదా? కాలం కాలేదట, చెరువులు నిండలేదట, సగమే చేప పిల్లలు పోయమని ఆర్డర్ ఇచ్చిండ్రు. ఇది నవ్వాలనా ఏడవాల? గణపురం నిండలేదట, రొయ్య పిల్లలు వద్దట. సింగూరు నిండలేదట, రొయ్య పిల్లలు పోయారట. ఇక చెరువులలో సగమే పోతారట. పోని ఆ సగమన్న పోసినారే, సగం పోయలే, 5 పైసలు పోయలే. అంటే ఇవాళ ముదిరాజులకు గంగపుత్రులకు చేప పిల్లలు పోయలేదు, యాదవులకు గొర్రెల పథకం బంద్ పెట్టిండ్రు. అప్పుడు ఏమన్నారు? మేము రాగానే 100 రోజుల్లో 2వ దశ గొర్రెలన్నీ ఇస్తామన్నారు. 100 రోజులు అయిపోయి 300 రోజులైనా గొర్రె పిల్లలు వచ్చిన తెలివి లేదు, చేప పిల్లలు వచ్చింది లేదు. దళిత బంధు పెట్టిండ్రు, కేసీఆర్ కిట్టు బంధు పెట్టిండ్రు, న్యూట్రిషన్ కింద బంధు పెట్టిండ్రు, రైతు బంధు పెట్టిండ్రు, బతుకమ్మ చీరలు బంధు పెట్టిండ్రు. ఇవన్నీ విషయాలు మీరు చర్చ చేయాలి. నాడెట్టుండే కేసీఆర్ ఉండగా వీళ్ళు ఏం చేస్తుందరు అనేది ప్రతి అరుగు మీద, ప్రతి ఫంక్షన్ల దావత్ల ఎక్కడ 10 మంది కూర్చున్నా ఈ యొక్క కాంగ్రెస్ మోసాన్ని మనం ఎండగడుతూ ఉండాలి. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. నెలకో 2 నెలలకో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మీరందరూ కూడా సునీతమ్మ కోసం కష్టపడ్డారు, మీరందరూ బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డారు. మరి సునీతమ్మ గారైనా నేనైనా బాధ్యత మాది. ఎవడన్నా వేస్తాడు ఇంకా కాంగ్రెస్ పార్టీ కోట్లు? ఏమని అడగాలి? వీళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగాలి? ఆగే అమ్మాయి ఏమంటుంది తిందాం. నీకు చేయలేదమ్మా? ఏ ఊరు? కొల్చారమా? నీకు రుణమాఫీ కాలే? ఎంతున్నది? 1,00,000 రూపాయలు ఉంది. ఏం పేరు నీ పేరు? నవమ్మ, సర్వమ్మ. సర్వమ్మకు మాఫీ కాలే. ఏమంటుండు అడిగితే? ఏమంటు అయితే అంటే అయితలేదు. ఏమన్నాడు? మిత్తి కట్టించుకున్నాడు 25,000. ఉండను ఇక సార్లే. ఓకే అమ్మ, మేము మాట్లాడతాం నీకోసం. సర్వమ్మ పేరు రాసుకున్నా, నీకోసం అసెంబ్లీలో మాట్లాడతాం. నేను సునీతమ్మ అసెంబ్లీలో కొట్లాడతాం, నీకు అయ్యేటట్టు చూస్తాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ అభినందనలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం,
ఒక నిమిషం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన గౌరీశంకర్ గారు చెప్తారు. తర్వాత భోజనాలు మన బాబా ఫంక్షన్ హాల్ ఉన్నాయి. మన ప్రియతమ నాయకురాలు మరి నరసాపూర్ శాసనసభ్యులు శ్రీమతి సుంతా లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టిన రైతు గర్జన సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్న ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయనది